ద హెవెన్స్ డిక్లేర్ ద గాడ్స్ గ్లోరీ. మొట్టమొదటి వచనం చదవండి. ఆకాశములు దేవుని యొక్క మహిమను వివరించుచున్నవి. దేవుని యొక్క మహిమను వివరించుచున్నవి. అక్కడితో నేను ఆగాను. ఓకే, ఆకాశములు దేవుని యొక్క మహిమను వివరించుచున్నవి. దట్ షుక్ మై హార్ట్ దిస్ మార్నింగ్. ఈ ఉదయకాలంలో నేను ఈ యొక్క కీర్తన ధ్యానము చేస్తున్నప్పుడు ఈ ఒక్క మాట నన్ను ఎంతగానో కదిలించింది. ఫస్ట్ లైన్, ఆకాశములు దేవుని యొక్క మహిమను వివరిస్తున్నాయి. ఆకాశములు దేవుని యొక్క మహిమను వివరిస్తున్నాయి. అంతరిక్షములు ఆయన యొక్క చేతి పనిని ఏం చేస్తున్నాయి? ప్రచురపరుస్తున్నాయి. ఆది కాండములో మనం చూసినట్లయితే దేవాది దేవుడు యొక్క సృష్టిని ప్రతి దినము కూడా ఆయన యొక్క మాట చేత ఆయన తయారు చేసి ప్రతి దాని ద్వారా, ప్రతి ఒక్క చేతి పని ద్వారా ఆయన సంతోషపడాలి అని దేవాది దేవుడు ఆలోచన చేస్తున్నాడు. అందులో సృష్టిలో భాగంగా మనుషులమైన మీరు నేను కూడా మనం ఉన్నాం. మనమందరము కూడా ఉన్నాము. ఆకాశములు ఆయన యొక్క చేతి పనిని ఏం చేస్తున్నాయి? ఆయన చేతి పనిని ప్రచురపరుస్తున్నాయి. ఆయన యొక్క మహిమను వివరిస్తున్నాయి. ఆకాశములు వివరిస్తున్నాయి. ఈ యొక్క పక్షులు, జంతువులు అన్నీ కూడా దేవుని యొక్క నామాన్ని ఘనపరుస్తున్నాయి. అన్నీ కూడా దేవుని యొక్క నామాన్ని మహిమపరుస్తున్నాయి. ఆయన చేతి పని అంతా కూడా, ఆయన యొక్క సృష్టం అంతా కూడా దేవుని యొక్క నామాన్ని, దేవుని ఘనపరుస్తున్నాయి. కానీ మానవ మాత్రులమైన మనము ఆయన నామాన్ని ఘనపరుస్తున్నామా? ఆయన నామాన్ని మనం సంతోషపరుస్తున్నామా? దేవుని యొక్క సన్నిధిని మనం ఘనపరుస్తున్నామా? ఆర్ వి ఆనరింగ్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్? దేవునికి ఇవ్వాల్సిన మహిమను మనం ఇస్తున్నామా? ఫస్ట్ వర్డ్, ఫస్ట్ లైన్, ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి. వాట్ గాడ్, థ్యాంక్ యూ జీసస్. ప్రతి ఒక్కటి కూడా దాని పని చేస్తున్నాయి. ప్రతి ఒక్క చేతి పని, దేవుని యొక్క చేతి పని ప్రతిదీ కూడా ఆయన పనిని, ఆయనకి నామాన్ని ప్రచురపరుస్తున్నాయి. అన్నిటికన్నా ఘనమైన వారముగా ఆయన చేతితోటి ఆయన మనల్ని తయారు చేస్తే వీఆర్ ఫెయిలింగ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. అనేకమైన సార్లు ఆయన యొక్క నామాన్ని ప్రచురపరిచే విషయంలో, ఆయన యొక్క కార్యాలు మనం చేసే విషయంలో, చెప్పే విషయంలో అనేకమైన సార్లు మనం ఫెయిల్ అయిపోతున్నాం. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఒకసారి ఆలోచన చేద్దాం వాటి గురించి. హౌ ఫార్ ఆర్ వి థ్యాంకింగ్ ద లార్డ్? హౌ ఫార్ ఆర్ యు గివింగ్ ద గ్లోరీ డ్యూ అంటు హిస్ నేమ్? ఎంతవరకు కూడా ఆయన యొక్క చెందవలసిన మహిమను ఆయనకు మనం ఇస్తున్నాం? How far are we honoring the Lord? రెండో మాట చూసినట్లయితే, పగటికి పగలు బోధ చేయుచు. ఓకే, నెక్స్ట్ 4వ వచనంకి వెళ్దాం ఒకసారి. వాటి కొలనులు భూమి అందంతటా వ్యాపించిన ఉన్నది, లోక దిగంతముల వరకు ఆ ప్రకటనలు బయలు వెళ్ళుచున్నవి. ఆమెన్. దేవుని యొక్క ఆలోచన చూసారా ఎలా ఉన్నదో? ద లైన్ ఈస్ గాన్ అవుట్ త్రూ అవుట్ ది ఎర్త్. దేవుని యొక్క ఆలోచన, ఆయనకున్న ఉద్దేశం ఎలా ఉందో చూసారా? వాటి కొలనులు భూమి అంతటా కూడా వ్యాపించి ఉన్నాయి. అదంతా కూడా వ్యాపించేశాడు. భూమి అంతటా కూడా దాన్ని వ్యాపింప చేసి దాని మీద ఏం చేశాడు? సూర్యుడిని గుడారముగా వేశాడు. సూర్యుని గుడారంగా చూసారా? ఎక్కడైనా సూర్యుడు ఇంకా అస్తమించేసిన తర్వాత రెస్ట్లోకి వెళ్ళినట్టు మనం ఎక్కడైనా చూస్తున్నామా? సైన్స్లో సూర్యుడు ఎక్కడైనా రెస్ట్లోకి వెళ్ళడం మనం చూస్తున్నామా? హీ విల్ నెవర్ రెస్ట్. సూర్యుడు రెస్ట్ తీసుకోడండి. సూర్యుడు రెస్ట్లోకి వెళ్ళిపోతే మానవ జాతి యొక్క భూమి అంతా కూడా మొత్తం అంతరించిపోతుంది. గాడ్ హ్యాస్ సెట్ దట్ ఇన్ సచ్ ఎ వే. దేవుడు దాన్ని ఎలాగ పెట్టాడంటే, ద లైన్ హీ హ్యాస్ డ్రాన్, ద లైన్ హీ హ్యాస్ ఎస్టాబ్లిష్డ్. ఆయన ఎలాగైతే పెట్టాడు అనంటే, వాటి కొలనులు భూమి అందంతటా వ్యాపించి ఉన్న దిగంతముల వరకు కూడా వాటి ప్రకటనలను బయలు వెళ్ళుచున్నవి. వాటిని ఆయన సూర్యునికి గుడారముగా వేశాడు. సచ్ ఎ వండర్ఫుల్ గాడ్. ఆయన ఎలాంటి ప్లాన్ చేశాడంటే, సూర్యుడు కానీ సూర్య రశ్మి కానీ మన యొక్క భూమికి తగలకపోతే ఈ యొక్క మొత్తం అంతా మానవ జాతికి, లేదంటే ప్రతి క్రియేషన్కి, ప్రతి సృష్టికి కూడా అంతరాయం ఎలాగైతే కలుగుతుందో, ద లార్డ్ హ్యాస్ సెట్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. మనం దేవుని యొక్క ఆలోచనలు మనం చూసినట్లయితే, దేవుని యొక్క ప్రణాళిక మనం చూసినట్లయితే అది ఎంతో గొప్పది. మన యొక్క ఆలోచించడానికి మన చిన్న మెదడుకి అది అంతు చిక్కదండి. అది అంతు చిక్కదు. ఎవ్రీథింగ్ ఇన్ అవర్ లైఫ్, మన జీవితంలో మనము చూసే ప్రతి దాంట్లో కూడా దేవుని మహిమ పరిచే అంశాలు ఎన్నో ఉన్నాయి.
మన జీవితంలో, మన యొక్క ఎవ్రీడే లైఫ్, మన దైనందిన జీవితంలో దేవుణ్ణి సంతోషపరచడానికి, దేవుని ఆనందింప చేయడానికి, దేవునికి వందనాలు చెల్లించే అంశాలు ఎన్నో ఉన్నాయి. ఇఫ్ యూ రీడ్ ద క్రియేషన్, ఆ యొక్క సృష్టి, దేవుని యొక్క సృష్టి ఎలాగా ఆర్గనైజ్ చేశాడో, ఆయన ఎలా అరేంజ్ చేశాడో, ఆయన ఎలాగా మొత్తం అంతా కూడా ఒక ప్రాపర్ వేలో ఉండడానికి ఆయన ఆర్గనైజ్ చేశాడో, అవన్నీ కూడా మనం ఆలోచన చేసినట్లయితే మన యొక్క మనస్సుకు అందదండి. ఎందుకు ఇవన్నీ కూడా చేశాడంటే ఆయన నామాన్ని మనం ఘనపరచాలి, ఆయన నామాన్ని మనం సంతోషపరచాలి, ఆయన యొక్క నామాన్ని మనం స్తుతించాలి. ఆయన మన జీవితాల్లో చేసిన ప్రతి కార్యాన్ని మనం జ్ఞాపకం చేసుకొని దానికి ప్రతిగా ఆయనకి సంతోషించాలి, ఆయనకి మనం చెల్లించవలసిన మహిమ మనం చెల్లించాలని ఆయన కోరుకుంటుంటే, మానవ మాత్రులమైన మనం ఏం చేస్తున్నామండి? నిర్లక్ష్యంగా దేవునికి ఇవ్వాల్సినది మనం ఇవ్వట్లేదు, దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని మనం ఇవ్వట్లేదు, దేవునితో సహవాసము చేయవలసిన సమయాన్ని మనం ఇవ్వట్లేదు. వీఆర్ ఫెయిలింగ్ ఇన్ దట్. ఆకాశములు దేవుని యొక్క మహిమను వివరిస్తున్నాయి, పక్షులు పశువాదులన్నీ కూడా దేవుని యొక్క మహిమను వివరిస్తున్నాయి. ఈ సృష్టమంతా కూడా దేవుని యొక్క మహిమను వివరిస్తూ ఉంటే, మానవ మాత్రులమైన మనము నిర్విరామముగా ఆయనకి ఇచ్చే సమయం విషయంలో మనం ఫెయిల్ అయిపోతున్నాం. ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం. ఎక్కడైతే మనము అశ్రద్ధగా ఉంటున్నామో, ఎక్కడైతే మనం అవిధేయతగా ఉంటున్నామో, దేవుని యొక్క కార్యాలు లైట్గా చాలా తేలికగా మనం తీసుకుంటున్నామో, ఒక్కసారి మనం ఆలోచిద్దాం. ప్రపంచమంతా కూడా, లోకమంతా కూడా, ఆకాశములు, మహాకాశములు, ఈ యొక్క నక్షత్రములు లేదా ఈ యొక్క సముద్రము, వాటి పనులు అది ఘోషిస్తున్నాయి, అవి దేవుని సృష్టికర్తని ఆరాధన చేస్తున్నాయి అనేకమైన రకాలుగా. కానీ మానవ మాత్రులమైన మనము చాలా కామ్గా ఉంటున్నాము. మనకి స్తుతించడానికి అనేకమైన సార్లు మాట రావట్లేదు, అనేకమైన సార్లు మొట్టమొదటి ది అవర్ ఆఫ్ ప్రేయర్, మొట్టమొదటి గడియ ఆయనకి ఇవ్వలేకపోతున్నాము. అటు తిరిగి పడుకుంటున్నాము, ఇటు తిరిగి పడుకుంటున్నాము. మనకి కాన్షియస్, మనకి ఎక్కడో లోపల మన యొక్క మనస్సాక్షి చెప్తా ఉంటుంది, నువ్వు ప్రార్థన చెయ్యి, ఇప్పుడు నువ్వు మోకాళ్ళయ్యి, నీకున్న పరిస్థితి గురించి నువ్వు మోకాళ్ళయ్యి, నీకున్న పరిస్థితి గురించి నువ్వు దేవునితో సహవాసం చెయ్యి అని నీ ఆత్మ నీలో నీకు చెప్తా ఉంటుంది. నీ మోకాళ్ళయ్యి నువ్వు ప్రార్థన చెయ్యి, నువ్వు మోకాళ్ళయ్యి నువ్వు ప్రార్థన చెయ్యి అని. కానీ శరీరం ఏం చేస్తుంది? సహకరించట్లేదు. ఎందుకంటే దేవుడు మన జీవితంలో అనేకమైన కార్యాలు చేసేసాడు, దేవుడి నుంచి అనేకమైన మేళ్లు మనం పొందుకుంటానే ఉన్నాము. దేవుని అనుదినము నూతనముగా అనేకమైన బెనిఫిట్స్ తోటి, అనేకమైన కార్యాలతో ఆయన మనకి చేస్తూనే ఉన్నాడు. కానీ అలక్ష్యం చేస్తున్నామండి. లెట్ us think that this is దీన్ని ఒక వార్నింగ్ కాల్ కింద మనం ఆలోచన చేద్దాం. ఒకసారి ఆకాశములు, పక్షులు, పశువాదులు, ద హోల్ నేచర్, ఈ యొక్క లోకమంతా కూడా, ద హోల్ యూనివర్స్ ఈజ్ ప్రైజింగ్ ద లార్డ్. ఈ యొక్క సృష్టి అంతా కూడా దేవుని ఆరాధన చేస్తున్నప్పుడు, ఆయన నామాన్ని ప్రచురపరుస్తున్నప్పుడు, అంతరిక్షమును ఆయన యొక్క చేతి పనిని ప్రచురపరుస్తున్నప్పుడు, నీ జీవితంలో, నా జీవితంలో ఆయన ఎన్ని కార్యాలు చేశాడండి, ఎన్ని కార్యాలు చేశాడు. గాడ్ హ్యాస్ డన్ గ్రేట్ థింగ్స్ ఫర్ us. దేవుడు మన జీవితాల్లో అనేకమైన ఆశ్చర్య కార్యాలు, సూర కార్యాలు, చెప్పుకోవడానికి వినేవారి చెవులు గింగురమనేటట్లు కార్యాలు నా జీవితంలో చేశాడు నా యేసయ్య. నేను మౌనంగా ఉండలేను, నేను వెళ్లకుండా ఉండలేను, దేవుని యొక్క పని చేయకుండా ఉండలేము, దేవుని యొక్క బిడ్డలను కలిసే విషయంలో మేము అలక్ష్యం చేయలేము, దేవుని యొక్క కార్యాలు అలక్ష్యం చేయలేము. ఎందుకంటే ఆకాశములు దేవుని యొక్క మహిమను వివరిస్తున్నాయి. ద పవర్ ఆఫ్ ద లార్డ్, దే ఆర్ expressing the power of the Lord. దేవుని యొక్క మహిమను, ఆయన యొక్క చేతి పనిని ఎలాగైతే వివరిస్తున్నాయో, మానవ మాత్రమైన మనము దానికి రెండింతలుగా మనం ఆరాధన చేయాలి, దానికి రెండింతలుగా మనం స్తుతి చెల్లించాలి, ఆయనకి చెందవలసిన మహిమను ఆయనకి చెల్లించాలి. ద హెవెన్స్ డిక్లేర్ హిస్ హ్యాండీ వర్క్. దేవుని యొక్క చేతి పనిని అవి వన్స్ స్టేట్మెంట్ ఈస్ డిక్లేర్డ్, ఒకసారి ఒక శాసనము జారీ చేసిన తర్వాత దాంట్లో మార్పులు చేర్పులు ఎలాగైతే ఉండవో, ద హెవెన్స్ డిక్లేర్ హిస్ హ్యాండీ వర్క్. ఆకాశములు ఆయన యొక్క మహిమను ప్రచురపరుస్తున్నాయి. నువ్వు నేను కూడా ఆయన మహిమను ప్రచురపరచడానికి ఆయన మనల్ని సేవించుకున్నాడు. తల్లి గర్భంలో ఆయన మనల్ని రక్షించుకున్నాడు. ఆయన నామాన్ని ప్రచురపరచాలని, ఆయన కొరకు మనం జీవించాలి, ఆయన చేతి పనిగా మనం ఉండాలి, దేవుని యొక్క మహిమార్థమై మనం ఉండాలని దేవుడు మనల్ని అందరినీ కూడా తల్లి గర్భంలో రక్షించుకున్నాడండి. ఆ పని చేసే విషయంలో మనం ఆయుధపడదాం. లెట్ us టేక్ ఇనిషియేటివ్, లెట్ us మూవ్ ఫార్వర్డ్. మనకు అడుగుదాం, ప్రభా మేము ఫెయిల్ అయిపోతున్నాం, అందరం ఫెయిల్ అయిపోతున్నాం, ఇంక్లూడింగ్ మీ, అందరం కూడా ఫెయిల్ అయిపోతున్నాం. ఆయన మన జీవితంలో ఒక ఎజెండా ఇచ్చాడు, ఒక ప్రోటోకాల్ ఇచ్చాడు.
ఇచ్చాడు, ఒక లైన్ ఆఫ్ యాక్షన్స్ ఆయన ఇచ్చాడు మనం చేయాలని. ఎవ్రీ వన్ ఆఫ్ అస్ ఆర్ ఫెయిలింగ్ ఇన్ దట్ లార్డ్. ప్రభా యొక్క ప్రకృతి అంతా కూడా దాని పని చేస్తున్నప్పుడు ఐఎమ్ ఫీలింగ్ అషేమ్డ్. ఈ దినాన్ని నేను సిగ్గుపడుతున్నాను తండ్రి. జీవిస్తున్న సాక్షిగా నేను ఈ యొక్క లోకంలో జీవిస్తున్న సాక్షులుగా ఆయన మనల్ని ఉంచి ఉన్నాడు. ఆయన నామాన్ని ప్రచురపరచడానికి ఆయన మనల్ని తయారు చేస్తుంటే అట్టి రీతిలో మనం ఉండలేకపోతున్నామండి. దాని విషయంలో మనం ఒకసారి ఆలోచన చేద్దాం. అండ్ 7వ వచనంకి వెళ్దాం ఒకసారి. థ్యాంక్ యూ లార్డ్. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది. హల్లెలూయా. యెహోవా సూచించిన ధర్మశాస్త్రము యథార్థమైనది. ద లా నెవర్ చేంజెస్. ఆ యొక్క ధర్మశాస్త్రం మారదు. దేవుడు మారడు. ఆ యొక్క ఆయన ఇచ్చిన ధర్మశాస్త్రము మారదు. తర్వాత అది ప్రాణమును త్రెప్పరిల్ల చేయును. యెహోవా శాసనము నమ్మదగినది. అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. నెక్స్ట్, యెహోవా యొక్క ధర్మశాస్త్రం గురించి 7వ వచనంలో చెప్పాడు. యెహోవా ధర్మశాస్త్రం గురించి, ఉపదేశముల గురించి మనం ఇక్కడ చూస్తున్నాం. 8వ వచనం, యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయము సంతోషపరచును, నిర్మలమైనది. ఓకే, నెక్స్ట్, యెహోవా యందలి భయము పవిత్రమైనది, అది నిత్యము నిలిచును. యెహోవా యందలి భయము నిత్యము నిలిచును. ఎవరు మనుషుల మీద మనకి భయమున్నా లేకపోయినా, ఏ పరిస్థితులు తట్టు చూసి భయమున్నా లేకపోయినా, యెహోవా యందలి భయము, ఇట్ ఈస్ వెరీ క్లీన్, అది నిర్మలమైనది, అది నిత్యము నిలచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనది. ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఈస్ క్లీన్, ఎండ్యూరింగ్ ఫర్ ఎవర్. దేవుని యొక్క ఆ యొక్క భయము అన్నది మారదు. ద జడ్జ్మెంట్స్ ఆఫ్ ద లార్డ్ ఆర్ ట్రూ అండ్ ద రైచియస్నెస్. దేవుని యొక్క నీతి, ఆయన యొక్క న్యాయము అది ఎప్పుడు కూడా మారదు. అండ్ ఇంకా 10వ వచనం దగ్గరికి వచ్చినట్లయితే, 11వ వచనంకి వచ్చేసేద్దాం. సారీ 12. ఎస్, 12వ వచనం దగ్గరికి వచ్చేసరికి మనం చూసినట్లయితే, తన పొరపాట్లు కనుగొనగలవాడెవడు, నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషముగా తీర్చండి. ఇక్కడ నేను చూసినట్లయితే 12, 13వ వచనాలు రెండు కూడా 3 విషయాల గురించి మాట్లాడుతున్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇందులో మనం చూడాల్సింది ఏంటంటే, దేర్ ఆర్ 3 థింగ్స్. ఒకటి ఎర్రర్స్, రెండోది ఫాల్ట్స్, మూడోది ప్రిజంషియస్ సిన్స్. అంటే మొట్టమొదటిగా లోపములు, రెండోది దోషపూరితమైన క్రియలు, మూడోది దురాభిమాన పాపములు. 3 విషయాల గురించి దావీదు ఇక్కడ 19వ అధ్యాయంలో రాస్తున్నాడు. దేర్ ఆర్ 3 కేటగిరీస్. మూడు వ్యత్యాసాలు ఉన్నాయి. తన యొక్క తప్పిదాలు కనుగొనగలవారు ఎవరు? ఒకసారి 12వ వచనం డిస్ప్లే చేయండి. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. తన పొరపాటులు, మిస్టేక్. పొరపాటు అంటే ఏంటి? ఒక మిస్టేక్, తెలియకుండా చేసింది, లేదంటే దొర్లిపోయి చేసింది. ఇట్ ఈస్ అ మిస్టేక్. అది ఒక పొరపాటు. అది మన యొక్క జ్ఞానానికి తెలియకుండానో, లేదంటే మనకు తెలియకుండా జరిగేదాన్ని పొరపాటు అంటారు, లోపం అంటారు దాన్ని. ఇట్ ఈస్ అన్ఎక్స్పెక్టెడ్. ఫాల్ట్ అంటే ఏంటి? ఫాల్ట్ రహస్యంగా చేసింది, దట్ ఈజ్ దురాభిమాన పాపములు, అది అలాగ వస్తుంది. మామూలుగా ఫాల్ట్ అంటే మామూలుగా దోషపూరితమైన పనులు అంటే ఏంటి అంటే, అది తప్పు అని మనకు తెలుసు, అది చేయకూడదని మనకు తెలుసు, దాని ప్రకారంగా మనం జీవించకూడదని తెలుసు. 3 రకాలైనది దురాభిమాన పాపములు. అనగా ద సిన్ కమిటెడ్ విల్ఫుల్లీ, కావాలని చేసిన దాన్ని దురాభిమాన పాపములు అంటారు. కావాలి, దే నో ద కాన్సిక్వెన్స్, దే నో అది చేయడం వల్ల ఏం జరుగుతుందో వాళ్ళకి తెలుసు. విల్ఫుల్లీ డన్ అగెయిన్స్ట్ మేనిఫెస్ట్ ఆఫ్ లైట్ అండ్ నాలెడ్జ్. అది వెలుగులో కానీ జనాల మధ్యలో చేసినా నాకు ఏం జరుగుతుందో తెలిస్తే దాన్ని ఏమంటారంటే దురాభిమాన పాపములు. ఒక మనిషి నరహంతుడు కూడా ఉన్నాడు అనుకోండి, అతనికి తెలుసు ఏదో ఒకలాగా తప్పించుకుందామని అనుకుంటాడు, ఏదో ఒకలాగా తప్పించుకోవచ్చు అని అనుకుంటారు. కానీ దొరికిపోతున్నారా లేదా? 1 రోజు లేట్ అవుతుంది, 2వ రోజు లేట్ అవుతుంది. దేర్ ఆర్ 3 టైప్ ఆఫ్ థింగ్స్: ఎర్రర్స్, ఫాల్ట్స్, ప్రిజంషియస్ సిన్స్. లోపాలు, తప్పిదాలు, దురాభిమాన పాపంలో.
వీటి నుంచి మనం ఎలా బయటికి రాగలుగుతాం? బైబిల్ ఏం చెప్తుంది దీని గురించి ఒకసారి మనం చూసినట్లయితే ఆదికాండములో 3వ అధ్యాయం 8వ వచనంలో మనం చూసినట్లయితే త్వరగా మనం చూద్దాం. ఆదికాండము 3వ అధ్యాయం 8వ వచనంలో చూస్తే ఆదాము అవ్వలు చేసిన పాపానికి వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు చేసిన పాపానికి వాళ్ళు ఏమైపోయారు? దేవుని యొక్క సన్నిధి నుంచి దూరం అయిపోయారు. ఒకసారి చదవండి, అది ఆదికాండం 3:8. ఓకే. ఏ దేవుడైన యెహోవా స్వరమును విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యలో దాక్కొనగా దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, ఓకే చాలండి, ఇదంతా మనకి తెలిసినదే. హియర్ వీ కెన్ అండర్స్టాండ్. మనం ఇంకా చాలా వెల్ మెచ్యూర్డ్, ప్రతి లైన్ టు లైన్ మనం చదవక్కర్లేదు. దేర్ వాజ్ సంథింగ్ విచ్ వాజ్ డన్ బియాండ్ ద నోటీస్ ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క ఆలోచనకి వ్యతిరేకంగా, లేదంటే దేవుని చెప్పిన మాటకు వ్యతిరేకంగా చేసిన ఆదాము అవ్వ ఏం చేసింది? వారి పాపము దాకోడానికి కారణమయ్యింది. దే వర్ హిడ్ అవే ఫ్రమ్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక్కసారి మనం ఆలోచిద్దాం. ఏ కేటగిరీలో మనం ఉంటున్నాము? దేనికి మనము సంబంధించే వారిలో ఉంటున్నాము? మనము చిన్న తప్పిదాలు చేసే వారిలో ఉంటున్నామా? లేదంటే లోపాలు కనుగొనే వాళ్ళలో ఉంటున్నామా? దురాభిమాన పాపాలకి మనం చెందిన వారిలో ఉంటున్నామా? నా ప్రియ సహోదరి సహోదరులారా, ఏదైనా సరే కూడా తప్పు తప్పే. A small error which is shown will make you alert. ఎంతో దూరం ప్రయాణం మనం వెళ్ళిపోతున్నాం, ఎక్కడో బ్లింక్ అవుతుంది పెట్రోల్ అయిపోయింది అని, దాన్ని మనం అశ్రద్ధ చేస్తాం. ఇట్స్ ఎ స్మాల్ ఎర్రర్. దాంట్లో అది పెట్రోల్ అయిపోయిందని బ్లింక్ చేస్తుంది అనుకో, నువ్వు ఎప్పుడైతే జాగ్రత్త పడకుండా దాంట్లో నువ్వు పెట్రోల్ నింపలేదో, అది ఎంత పెద్ద కారైనా వాహనమైనా ఏమైపోతుంది? ఆగిపోతుంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, అలాగే ఫాల్ట్, ఇఫ్ సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్, ఏదన్నా తప్పిదము జరిగినప్పుడు ఇది ఎందుకు జరిగింది? గతంలో మనం చెప్పాను, ఒక ఎయిర్ క్రాఫ్ట్ కూలిపోయింది, ఎయిర్ ఇండియా ఎయిర్ క్రాఫ్ట్ కూలిపోయింది. వాట్ ఫాల్ట్? ఏం జరిగింది? దాంట్లో సాంకేతికమైన లోపం ఏమి జరిగింది? మనం చేస్తున్న ప్రార్థనలు, మనం చేస్తున్న ఉపవాసాలు, మనము చేస్తున్న దేవుని గురించి కార్యాలు ఎందుకు అడ్డుగోడల్లాగా ఉండిపోతున్నాయి? The faults and failures, the fault in the engine, the fault in the technology, the fault in the functioning of the aircraft. ఆ యొక్క విమానము ఎగిరే విషయంలో దాంట్లో ఉన్న సాంకేతికమైన లోపాల వల్ల ఎలాగైతే కూలిపోయిందో, మన విశ్వాస జీవితంలో మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం మనం ఆలోచించాలి. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నిర్లక్ష్యంగా చేయొద్దు, అశ్రద్ధగా చేయొద్దు. మనం పాత నిబంధన గ్రంథంలో కూడా మనం చూసినట్లయితే యెహోషువ గ్రంథము 7:21లో ఆకాను చేసిన పాపము గురించి మనకు కనిపిస్తూ ఉంటుంది. చాలా స్ట్రిక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, చాలా నిష్టగా చెప్పారు. ఆ శపితమైన దాని నుంచి ఏమి ముట్టద్దు, దాన్ని ఏమి చెయ్యొద్దు, దాన్ని తీసుకొని రావద్దు, దాన్ని ఎడల నువ్వు మోహించొద్దు, దాని మీద నువ్వు ఆశ పెట్టుకోవద్దు అని చెప్పినప్పుడు కూడా ఆకాను ఏం చేశాడు? తనకు నచ్చిన దాన్ని తీసుకొని వచ్చి ఎలాగైతే దాచిపెట్టుకొని ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఓడిపోవడానికి కారణమయ్యారు. ఎ స్మాల్ ఫాల్ట్, ఎ స్మాల్ ఫెయిల్యూర్, ఇవన్నీ కూడా ఒక పెద్ద నష్టాన్ని ఎలాగైతే కలిగిస్తుందో, అలాగే దురాభిమాన పాపముల గురించి కూడా మనం చూడొచ్చు. ఇశ్రాయేలు ప్రజలు దేవునికి వ్యతిరేకంగా తిరిగినప్పుడు దురాభిమాన పాపము మన జీవితాల్లో చూసినట్లయితే ఒక గ్రేటెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే బైబిల్లోంచి మనం చూసినట్లయితే దావీదు మనకు కనిపిస్తూ ఉంటాడు. బెత్షెబా విషయంలో, ఊరియా తాలూకా భార్య విషయంలో తన చేసిన పాపము, ద ప్రిజంషియస్ సిన్స్, అందుకే తన జీవితంలో చాలా కోల్పోయాడు. దేవుని హృదయానుసారుడైనప్పటికీ కూడా దావీదు అనేక రకాలుగా దేవునికి ఉపయోగపడిన దురాభిమాన పాపాలు, హీ హాస్ డన్ ఇట్ విల్ఫుల్లీ. అది ఏంటంటే సాహసించి చేసిన పాపం. నీ కళ్ళతో నువ్వు చూసావు, నువ్వు కనెక్ట్ అయ్యావు, నువ్వు చేయాలని అనుకున్నావు, నువ్వు ఎగ్జిక్యూట్ చేసావు. స్టెప్ బై స్టెప్ ప్రతిదీ కూడా మనం ఆలోచన చేస్తే కళ్ళతో చూసే విషయంలో నువ్వు పడిపోయావు. నువ్వు కళ్ళతో చూసే విషయంలో పడిపోయావు. దేవుని యొక్క వాక్యం చెప్తుంది క్లియర్గా, ఎవ్రీ స్టెప్ ఆఫ్ ఆర్డర్, ప్రతి విషయంలో కూడా దావీదు పడిపోవడానికి గల కారణాలు అన్నీ కూడా మనం చూసినట్లయితే ప్రతిదీ కూడా స్టెప్ బై స్టెప్ మనం చూసినట్లయితే దురాభిమాన పాపాలని దాన్ని సూచిస్తుంది. తనకు తెలీదా? తన భార్యను కాకుండా వేరే భార్యను ముట్టుకోకూడదని తెలీదా దావీదుకి? అన్నీ తెలుసు.
ద ఈవినింగ్ విచ్ హీ స్టార్టెడ్ టు రోమ్ ఆన్ ద టెర్రస్. ఆ యొక్క మేడ గది మీద తను ఎప్పుడైతే నడుస్తున్నాడో, ఆ యొక్క బత్షెబాని ఎప్పుడైతే చూశాడో, ఎప్పుడైతే తనని మోహించాడో, తన దగ్గరికి వెళ్ళాలనుకున్నాడో, ఊరియాని తీసుకొచ్చి సైన్యంలో మొట్టమొదట పెట్టాడో, ఊరియాని చంపించాడో, ఎప్పుడైతే తనతో వెళ్ళాడో, a lot of consequences he has to bear. The presumptuous sins, దురాభిమాన పాపాలు. నా ప్రియ సహోదరి సహోదరులారా, సాహసించి చేసిన పాపాలకి, లేదంటే ఫాల్ట్స్, లేదంటే ఎర్రర్స్, చిన్న లోపాలు కావచ్చు, తప్పిదాలు కావచ్చు, దురాభిమాన పాపాలు కావచ్చు, మన జీవితాలని వెంటాడకూడదండి, మన కుటుంబాలని వెంటాడకూడదు. మనం ఒక్కసారి ఆలోచన చేద్దాం. ఇవన్నీ కూడా, ఈ 3 విషయాలు కూడా 19వ అధ్యాయంలో మనం చేస్తుంది. ఎర్రర్స్, ఫాల్ట్స్ అండ్ ప్రిజంప్షియస్ సిన్స్. పాపాలు మన జీవితాలను ఎలా వెంటాడుతున్నాయి, లేదంటే లోపాలు ఎలాగ మన జీవితాలకు వెంటాడుతున్నాయి, లేదంటే పొరపాట్లు మన జీవితాలను ఎలా వెంటాడుతున్నాయి అన్నది కీర్తనకర్త దావీదు చెప్తున్నాడు. ఇవన్నీ కూడా జయించాలి, ఇవన్నిటిని కూడా వీటికి మనం లొంగకూడదు, వీటిల్లో మనం బానిస అవ్వకూడదు. అంటే దీనికి తాలూకు సొల్యూషన్ ఎక్కడ చెప్తుంది? మనం లాస్ట్ వచనంలో చూసినట్లయితే 14వ వచనం ఏం చెప్తుందంటే, లెట్ ద వర్డ్స్ ఆఫ్ మై మౌత్ అండ్ ద మెడిటేషన్ ఆఫ్ మై హార్ట్. కెన్ యూ ప్లీజ్ డిస్ప్లే ఆన్ తెలుగు? లెట్ ద వర్డ్స్ ఆఫ్ మై మౌత్ అండ్ ద మెడిటేషన్ ఆఫ్ మై హార్ట్ be acceptable in thy sight, O Lord, my strength and my redeemer. యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను, నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారము కలుగునుగాక. హల్లెలూయా. మనమందరం కూడా కలిసి చెప్దాం, ప్రభా నా యొక్క నోటి మాట, నా యొక్క హృదయ ధ్యానము నీకు అంగీకారంగా ఉండాలి తండ్రి. ఆమేన్. ప్రభు దేవునికి అంగీకారంగా ఉండాలి. మనం చెప్పే మాటలు, మనం చేసే నడవడిక సేవకులకి నచ్చచ్చు, నచ్చకపోవచ్చు, లేదంటే విశ్వాసులకి నచ్చచ్చు, నచ్చకపోవచ్చు, తల్లిదండ్రులకి నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. కానీ దాని ప్రయారిటీ కంటే మించిన ప్రాధాన్యత ఏంటి అని అంటే, నీ యొక్క నోటి మాట, నీ యొక్క హృదయ ధ్యానము నీ పరలోకపు తండ్రికి ఎప్పుడైతే నచ్చుతుందో ఆయన నీ యందు ఆనందిస్తాడండి, మన యందు ఆనందిస్తాడు. ఎప్పుడైతే మన యొక్క నడవడిక ద్వారా, ద మెడిటేషన్ ఆఫ్ అవర్ హార్ట్, అనేకమైన సార్లు మాతృమైన మనము మన జీవితాల్లో చాలా ఆలోచనలు ఉంటాయి. గతంలో పోయిన వారం నేను ఒక చిన్న అబ్బాయి గురించి నేను ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఒక క్రిమినల్ అవ్వాలన్నది వాడి కోరిక. ఒక క్రిమినల్ అవ్వాలి, ఒక నరహంతకుడు అవ్వాలి, చంపితే ఏమవుతుందో చూడాలి, దాంట్లో ఆనందించాలని మర్డర్ చేశాడు. దాంట్లో ఆనందించాలని ఈ రోజు కూడా తన మాట్లాడుతున్న మాటలు, తన చేస్తున్న చేష్టలు న్యాయస్థానానికి అర్థం కావట్లేదు. వాడికి ఎటువంటి శిక్ష ఇవ్వాలో వాడికి అర్థం కావట్లేదు. మతి స్థిమితం లేదు. హీ హెస్ మెడిటేటెడ్ ఆన్ దట్. దాని మీద ధ్యానము చేశాడు చాలా రోజులు. చంపితే ఏమవుతుంది, చంపిన తర్వాత సరదాగా చంపుదాము, తర్వాత ఏమవుతుంది, వదిలేస్తారు, మీరు అడిగిందంతా చెప్పేశాను కదా, నన్ను వదిలేండి, మా ఇంటికి వెళ్ళిపోతాను అంటున్నాడు. వాడి జ్ఞానం అంతే. హీ హాజ్ మెడిటేటెడ్ ఆన్ దట్ క్రైమ్. ఆ యొక్క చెడు, ఆ తప్పిదం మీద, దాని మీద ధ్యానము చేశాడు. వీడియోలు చూస్తున్నాడు, దానికి సంబంధించి స్టోరీస్ చూస్తున్నాడు, దానికి సంబంధించిన దాని మీద ధ్యానం చేశాడు. ఒక రోజు ఏం చేసింది? మెడకు ఊరై కూర్చుంది. ద మెడిటేషన్ ఆఫ్ అవర్ హార్ట్, ద వర్డ్స్ ఆఫ్ అవర్ మౌత్ అండ్ ద మెడిటేషన్ ఆఫ్ అవర్ హార్ట్. మన హృదయ ధ్యానము, జస్ట్ మన ఆలోచన డైరెక్షన్ మార్చాం. చుక్కాని డైరెక్షన్ మారింది అనుకోండి, డైరెక్షన్ మారిపోతుందా లేదా? మారిపోతుంది. వెనకాతల చిన్నది ఉంటుంది, అంతే, చెక్క చిన్నది ఉంటుంది డైరెక్షన్ మార్చడానికి, చిన్న చెక్క, రూట్ మారిపోతుంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాలంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆకాశములు దేవుని యొక్క నామాన్ని ప్రచురపరుస్తున్నాయి, అంతరిక్షము ఆయన యొక్క చేతి పనిని వివరిస్తున్నాయి. నువ్వు నేను ఏం చేస్తున్నాం? నీవు నేను దేవుని యొక్క సృష్టిలో శ్రేష్టమైన మనము ఏమి చేస్తున్నాము? దేవుని యొక్క నామాన్ని ప్రచురపరుస్తున్నామా? ఆయన ఆనందింప చేస్తున్నామా? ఆయన సంతోషపరుస్తున్నామా? లేదంటే ఈ యొక్క పాపాలు, ఈ 3 రకాల పాపాల్లో ఎందులోకైనా మనం చెంది ఉన్నామా? ఏదైనా లోపాలు మనలో ఉన్నాయా? తప్పిదాలు మనల్ని ఏళ్తున్నాయా? లేదంటే దురాభిమాన పాపాలు మనల్ని ఏళ్తున్నాయా? ఇవి ఆలోచన చేసి ఎప్పుడైతే వాటి నుంచి మనం దూరంగా ఉండాలి, మానవమాత్రులమైన మనం దూరంగా ఉండాలి, మనం ఎప్పుడైతే ఆలోచన చేస్తామో, దేవుని యొక్క మాట ఏం చెప్తుంది? నీ యొక్క నోటి మాట, నీ యొక్క హృదయ ధ్యానము దిగిపోలే లోపలికి. నీకు అది ఆలోచనలకు వచ్చేయాలి. నీకు తప్పుడు ఆలోచన వచ్చినప్పుడు, సాతాను నిన్ను ప్రవోక్ చేసినప్పుడు, నిన్ను రేపినప్పుడు, నిన్ను తప్పుడు మార్గంలోకి, తప్పుడు ఆలోచనలోకి, తప్పుడు దాంట్లోకి నిన్ను తీసుకుని వెళ్తున్నప్పుడు నీకు వెంటనే డైరెక్షన్ వచ్చేయాలి. ఏంటి? నీ నోటి మాట, నీ హృదయ ధ్యానం. నీ నోటి మాట, నీ హృదయ ధ్యానము దేవుని దృష్టికి అంగీకార్యంగా ఉండాలి. దట్స్ ఆల్ వి నీడ్ ఆన్ దిస్ ఎర్త్. ఈ యొక్క భూమి మీద మనకు కావాల్సింది ఏంటంటే, దేవుని చేత వీ షుడ్ బి అప్రూవ్డ్. హల్లెలూయా. దేవుని చేత మనం ఆమోదించబడాలి.
దేవుని చేత మనం ఆమోదించబడాలి. దేవుని యొక్క మన యొక్క కూర్చుండుట, మనం లేచుట, మన నడవడిక ప్రతిదీ కూడా దేవుని చేత ఆమోదించబడాలి. వన్స్ యు ఆర్ స్టాంప్డ్ బై ద లార్డ్, దేవుని చేత నువ్వు ఎప్పుడైతే ఆమోదించబడతావో, నిన్ను ముద్రించబడతావో, దేవుని చేత నువ్వు ఎప్పుడైతే నువ్వు ముద్ర పొందుతావో, నిన్ను ఎవరు కూడా దేవుని యొక్క సన్నిధి నుంచి దూరం చేయలేరు, నిన్నెవరు దూరం చేయలేరు. కానీ నువ్వు సంరక్షించుకునే బాధ్యత నీకున్నది. దాన్ని సంరక్షించుకోడు. దేవుని చేత ముద్రించబడ్డాం కదా, దేవుని చేత మనం ఎన్నుకోబడ్డాము కదా, మనకి ఏమి డోకా లేదని అనుకోవడానికి లేదండి నా ప్రియ సహోదరి సహోదరులారా, అలా అనుకోవడానికి లేదు. ఎవ్రీ డే ఈజ్ ఎ న్యూ డే విత్ ద లార్డ్. ప్రతి దినము అనుదినము కూడా దేవునితో నూతనమైన సంబంధం మనం కలిగి ఉండాలి. దేవునితో నూతనమైన సంబంధం మనం ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో, నీ యొక్క మాట, నీ యొక్క ధ్యానము, నువ్వు కూర్చుండుట, నువ్వు లేచుట, నువ్వు చేసే ప్రతి పని మీద దేవుని యొక్క అభిషేకాన్ని ఉంటుంది, దేవుని యొక్క కాపుదల ఉంటుంది, దేవుని యొక్క సంరక్షణ ఉంటుంది. దేవుని యొక్క సంరక్షణ ఎప్పుడైతే మన మీద, మన యొక్క కుటుంబాల మీదకు ఉంటాయో, సాతాను అంత ఈజీగా దాడి చేయలేవు. సాతాను దాడి చేయలేవు. నువ్వు వైఎస్ జగన్ ఇల్లు ఇప్పుడు అటాక్ చేయడానికి వెళ్ళగలవా? లేదంటే చంద్రబాబు నాయుడు ఇంటికి నువ్వు వెళ్ళగలవా అటాక్ చేయడానికి? ఎందుకు వెళ్ళలేవు? సంరక్షణ. కొన్ని కిలోమీటర్ల దూరం వరకు గార్డులు ఉంటారు, పెద్ద పెద్ద ప్రహరీలు ఉంటాయి. నీకు కనీసం ఇల్లు కూడా నీకు కనపడదు. అవునా కదా? ఇల్లు కూడా కనపడదు. లోకానుసారమైన ఈ యొక్క చీఫ్ మినిస్టర్లకే అటువంటి కాపుదల, భద్రత ఉంటే, విశ్వాసులు అయిన మన పట్ల దేవుని యొక్క ఆలోచన ఎలా ఉంటుందో తెలుసా? మనకి ఆలోచన ఎలాగ ఉంటుందో తెలుసా? దేవుని యొక్క ఆలోచన ఈ యొక్క భూమికి, ఆకాశానికి ఎంత ఎత్తుగా ఉందో, మన ఎడల ఆయనకున్న ఆలోచనలు అటువంటివండి. హల్లెలూయా! అటువంటి ఆలోచనలు ఆకాశంలో ఆయన మహిమను ప్రచురపరుస్తున్నాయి, అంతరిక్షము ఆయన చేతి పనిని గురించి వివరిస్తున్నాయి. మాత్రమైన మనం ఏమి చేస్తున్నాము? ఈ ఆలోచన మనం చేద్దాం. దేవుడిని అడుగుదాం. దయచేసి అందరం కూడా మోకరిద్దాం. మనమందరం కూడా మోకరించి, ప్రభా నన్ను క్షమించండి. ఆకాశంలో నీ నామాన్ని ప్రచురపరుస్తున్నాయి, అంతరిక్షం నీ నామాన్ని ప్రచురపరుస్తున్నాయి, నిన్ను మహిమ పరుస్తున్నాయి. అనేకమైన సార్లు నేను నిశ్చయముగా నీ ఎదుట నేను పాపం చేశాను తండ్రి, నన్ను క్షమించండి. నిశ్చయముగా నీ మహిమ కొరకు నేను జీవించడానికి, నీ నామాన్ని పైకెత్తడానికి, నీ నామాన్ని ఘనపరచడానికి నేను, మా కుటుంబాలు ఉండాలి తండ్రి. నేను కూర్చుండుట, నేను లేచుట, నా పరిచర్య, నా యొక్క చేతి పని ప్రతి విషయంలో కూడా ప్రభా నీ నామాన్ని మహిమపరచడానికి, నీ నామాన్ని ఘనపరిచే వారిలో నన్ను, మా కుటుంబాన్ని, మా సంఘాన్ని తయారు చేయండి తండ్రి. సాతాను కానీ సాతాను క్రియలకు, సాతాను యొక్క కల్పించే ఆ యొక్క దాంట్లో మేము లొంగిపోకుండా మమ్మల్ని మీరు ప్రత్యేకపరచండి నాయన. మమ్మల్ని ప్రత్యేకపరిచి మమ్మల్ని నడిపించండి. నీ నోటి మాట, మా నోటి మాట, మా హృదయ ధ్యానం ప్రభా నీకు అంగీకారయోగ్యంగా ఉండాలని ప్రభా మీరు మాకు సహాయం దయచేయండి అని దయచేసి ఆ మైక్ ఆంటీ కరుణామయ్యకి పాస్ చేయండి. చెప్పబడిన మాటల గురించి ప్రార్థన చేద్దాం. ప్రభా నీ సహాయం చేయండి. నీకు ఇంపుగా ఉండే ఆ యొక్క యాగము, బలి అర్పణ మేము ఇవ్వాలి. అటు ప్రభా నీకు ఇంపుగా నీకు సువాసన ఇచ్చేవారిలాగా మేము ఉండాలి తండ్రి. మా కుటుంబాలు ఉండండి. ఈ ఉదయకాలంలో నాతో మీరు మాట్లాడారు తండ్రి. ఎటువంటి పాపములో కానీ, లోపముల్లో కానీ, దురభిమాన పాపాల్లో కానీ నేను కానీ, మా కుటుంబాలు కానీ లోబడకుండా మే వి మెడిటేట్ ద గుడ్నెస్ ఆఫ్ ద లార్డ్. మెడిటేట్ మనము ఏంటి అనుదినము కూడా దాని మీద ధ్యానము చేయాలి. లెట్ us మెడిటేట్ ఆన్ ద థింగ్స్ ద లార్డ్ హ్యాస్ డన్ ఫర్ us. ఇప్పటి వరకు మన విశ్వాస జీవితంలో మనం నడవడానికి ఆయన కృప చూపించాడు, ఆయన మనల్ని నడిపిస్తున్నాడు. లెట్ us ఆస్క్ ద లార్డ్, ప్రభా అనుదినము కూడా నీవు నా ఎడల చూపించిన వాత్సల్యత, నా ఎడల చూపించిన ప్రేమ, మీరు మా ఎడల మమ్మల్ని ఇంకనూ ఉండనిచ్చినందుకు ప్రభా నీ కొరకు మేము ప్రతినిధులుగా మేము జీవించాలి, మీ కొరకు మేము వాడబడాలని దయచేసి ఆంటీ కరుణామయ్య చెప్పబడిన మాటల గురించి దయచేసి జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేయండి. హల్లెలూయా. పాటల పుస్తకంలో నుండి సాంగ్ నెంబర్ 21, 21 పాట. ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి, ఉన్నత స్థలముల నివాసులారా యెహోవాను స్తుతించుడి. ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి, ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా. ఉన్నత స్థలముల నివాసులారా యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా. ఉన్నత స్థలముల నివాసులారా యెహోవాను స్తుతించుడి.
ఆయన దూతలారా మరియు ఆయన సైన్యములారా, ఆయన దూతలారా మరియు ఆయన సైన్యములారా, సూర్య చంద్ర తారలారా యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా. సూర్య చంద్ర తారలారా యెహోవాను స్తుతించుడి. చిత్తమంత్రం కలిసి ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి. ఉన్నత స్థలముల నివాసులారా యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా. ఉన్నత స్థలముల నివాసులారా యెహోవాను స్తుతించుడి. సమస్త భూజనులారా మరియు జనములకధిపతులారా, సమస్త భూజనులారా మరియు జనములకధిపతులారా, వృద్ధులు బాలురు యౌవనులారా యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా. వృద్ధులు బాలురు యౌవనులారా యెహోవాను స్తుతించుడి. ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా. ఉన్నత స్థలముల నివాసులారా యెహోవాను స్తుతించుడి. అందరం కలిసి చెప్తాం. హల్లెలూయా. ఉన్నత స్థలముల నివాసులారా యెహోవాను స్తుతించుడి. ఆయన దూతలారా మరియు ఆయన సైన్యములారా, ఆయన దూతలారా మరియు ఆయన సైన్యములారా, సూర్య చంద్ర తారలారా యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా. సూర్య చంద్ర తారలారా యెహోవాను స్తుతించుడి. సమర్పించుము నీ జీవితము ప్రభు పనికై నీవు, సమర్పించుము నీ జీవితము ప్రభు మహిమకై నేడు, సమర్పించుము నీ జీవితము ప్రభు పనికై నీవు, సమర్పించుము నీ జీవితము ప్రభు మహిమకై నేడు. గురు మనపించెను తన సుతుని అర్పించెను, దేవుడు నిన్ను ప్రేమించెను తన సుతుని అర్పించెను, అన్నిటిలో ప్రథమ ఫలముగా కొనసాగేందు కరుణామయుడు. చెత్త మాత్రం కలిసి అన్నిటిలో అన్నిటిలో కన్నా శ్రేష్టమైన ప్రథమ ఫలముగా చేసిన దేవునికి మనం వందనాలు చెల్లిద్దాం. సమర్పించుము నీ జీవితము ప్రభు సమర్పించుము నీ జీవితము ప్రభు మహిమకై నేడు. భూమి నుండి దశమార్పణ మానవుడు ఇచ్చెనుగా, భూమి నుండి దశమార్పణ మానవుడు ఇచ్చెనుగా, దేవుడే బలి అర్పణగా దివి నుండి వచ్చెనుగా, దేవుడే బలి అర్పణగా దివి నుండి వచ్చెనుగా. సమర్పించుము నీ జీవితం. చెందమంత్రం నోరిపే ప్రభా నీ కొరకు ప్రభా. సమర్పించుము నీ జీవితం ప్రభు మహిమకై నేడు. దైవార్పణ మనుజార్పణలు స్తుతి అర్పణలుగా మారెను, దైవార్పణ మనుజార్పణలు స్తుతి అర్పణలుగా మారెను. స్తుతులన్నీయు
దేవుని మందిర స్తుతులే సర్వోన్నత స్తుతులన్నీయును దేవుని మందిర స్తుతులే సమర్పించుము జీవితము ప్రభు పనికై నీవు సమర్పించుము. ఓ యేసయ్యా నన్ను సిద్ధపరచండి प्रभु महिमा कहिए पावन है वो प्रभु हमारा उसकी जय जयकार करो निर्बल का है बलि है न्यारा उसकी जय जयकार करो हो जय हो जय हो जय हो भटके हुओं को राह दिखाता जिन दुखियों को देता वो दाता भटके हुओं को राह दिखाता सीधे मार्ग में हमें चलाता सीधे मार्ग में हमें चलाता उसकी जय जयकार करो जय हो प्रभु हमारा बड़ा महान विश्वासियों को देता ज्ञान पतितों को वो बचाता प्राण पतितों को वो बचाता प्राण उसकी जय जय ओ शब्द मात्र కూడా కలిసి జయ హో మన హృదయాంతరం నుంచి చెప్తాం ఓ జయ హో प्रभु की महिमा परमपार जगत में उदाहरणहार प्रभु की महिमा अपरमपार जगत है उदाहरणहार मानो से अपना आधार मानो से अपना आधार उसकी जय जयकार చున్నవాడా సజీవుడవైన దేవా జీవించుచున్నవాడా సజీవుడవైన దయచేసి లేచి నిలబడతాం ఆయన ఆత్మతోనూ సత్యముతోనూ నిరతం తొలుతూ నిరతం మాము జీవింపచేయుమయా. Amen. We are not dead. We are not dead. We are living people. Let us worship the Lord. నాశన పాత్రులమేము నమ్మిన రోజునుండి పరలోక రాజ్యముకై శరణించిన దేవా ఓ నాశనకు పాత్రుడైన నేను నిన్ను నమ్మిన దినమును నుండి పరలోక రాజ్యముకై శరణించిన దేవా Glory. జీవనాథ నా యేసయ్యా మరణమును జయించిన వాడు నా యేసయ్యా. Hallelujah. Let us rejoice in worshiping the Lord. Hallelujah. Don't be a dead person. Let us rejoice in the Lord. జీవించుచున్నవాడా సజీవుడవైన దేవా జీవించుచున్నవాడా సజీవుడవైన దేవా కొలుతూ నిరతం కొలుతూ నిరతం మము జీవింపచేయుమయా.
నోటి నుండి సింహపు నోటి నుండి అగ్నిగుండము నుండి గ్లోరీ గ్లోరీ రక్షించిన దేవా రక్షణకారకుడా మరలా మరొకసారి సింహపు నోటి ఆమేన్ హల్లెలూయా విడిపించిన దేవుడు నా యేసయ్యా రక్షణకారకుడా నీవే ముక్తిదాత నీవే సుదేవుడవు నీవే జీవదాత నీవే ముక్తిదాత నీవే సుదేవుడవు జీవించుచున్నవడా సజీవుడవైన దేవా జీవించుచున్నవడా సజీవుడవైన దేవా కొలుతూ హల్లెలూయా హల్లెలూయా పాపపు దాస్యము నుండి యేసయ్యా ప్రయాస భారముండి యేసయ్యా యేసయ్యా పాపపు యేసయ్యా యేసయ్యా ప్రేమగా పిలచిన దేవా మరొకసారి పాపపు దాస్యము నుండి ప్రయాస భారము నుండి ప్రేమతో పిలచిన దేవా జీవదాత యేసయ్యా ముక్తిదాత నీవే దాసన పాత్రమైన మేము థాంక్యూ లార్డ్ థాంక్యూ లార్డ్ థాంక్యూ లార్డ్ చెత్తమంతా కూడా కలిసి చేద్దాం. నీవే సుదేవుడవు నీవే యేసయ్యా నీవే జీవదాత నీవే సుదేవుడవు Close your eyes, close your eyes, close your eyes. Keep praising the Lord. ప్రభుని స్తుతించండి. ఆసన పాత్రుడైన వారు. ఓ విడిపించిన దేవుడు. చెత్తమందరం కలిసి ఓ యేసయ్యా యేసయ్యా నీకు వందనాలు ముక్తిదాత మా యేసు దేవుడవు మమ్మల్ని జీవింపజేస్తున్న దేవా నీవే జీవదాత యేసయ్యా. ఓ ఓ Lamb of God. దేవుని గొర్రెపిల్ల. వధించబడిన గొర్రెపిల్ల. నా పాపముల నిమిత్తమై వధించబడిన గొర్రెపిల్ల. పాత్రుడానికి స్తోత్రం స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి పాత్రునికి స్తోత్రం ఓ యేసయ్యా స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి పాత్రుడానికి స్తోత్రం స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి పాత్రుడానికి నీకు సాధ్యమైనది లేనే లేదు నీకు సాధ్యమైనది నీకు సాధ్యమైనది లేనే సమస్తం సాధ్యమే హల్లెలూయా సమస్తం సాధ్యమే సమస్తం సాధ్యమే హల్లెలూయా సమస్తం మాత్రం కలిసి స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి పాత్రుడానికి స్తోత్రం స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి పాత్రుడానికి స్తోత్రం స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి పాత్రుడానికి
నన్ను నడిచిన దేవా గొప్ప దేవా. ఓ ఎర్ర సముద్రం లాంటి సమస్యలను ఓ నువ్వు పాయంగా చేసిన దేవుడవు. ఆడిన నేలపై ప్రజలను నడిపిన దేవా గొప్ప దేవా. నీకే స్తోత్రం Glory, glory, glory. నీకే స్తోత్రం నీకే స్తోత్రం. నీకే స్తోత్రం ప్రభువా. నీకే స్తోత్రం అసాధ్యమై చెప్తామందరం కలిసి. ఓ నీకు అసాధ్యమైనది ఇక్కడ లేదు. సమస్తం సాధ్యమే హల్లెలూయా. సమస్తం సాధ్యమే హల్లెలూయా. సమస్తం సాధ్యమే హల్లెలూయా. సమస్తం సాధ్యమే. సముద్రమున నచిన దేవా గొప్ప దేవా. భుజించి మన్నాను పంపిన దేవా గొప్ప దేవా. సముద్రమున నచిన దేవా గొప్ప దేవా. మారిన నేలపై జనులను నడిపిన దేవా గొప్ప దేవా. నీకే స్తోత్రం Glory, glory. ప్రభువా. నీకే స్తోత్రం నీకే స్తోత్రం ప్రభువా. నీకే స్తోత్రం చెప్తావా. నీకే స్తోత్రం ప్రభువా. నీకే స్తోత్రం. నీకు అసాధ్యమైనది నా దేవుడికి సమస్తము సాధ్యమే. పొందుకునే యోగ్యత నీకుందా. పొందుకునే యోగ్యత నీకుందా. ఎన్నిక లేని వాడని దేవా ఇప్పటిగా అంగీకరించిన దేవంతనములు. నా స్థుతులపై దుర్గమును స్థాపించిన దేవా. నా స్థుతులపై దుర్గమును స్థాపించిన దేవా. నీకే వందనములేసయ్యా. నీకే వందనములేసయ్యా. సమస్తము సాధ్యమే. మా స్థుతుల మీద సమస్తము దుర్గమును స్థాపించిన దేవుడు. Yes, Lord. నీ స్థుతుల మీద దుర్గమును స్థాపించాడు. Amen. ఆయన నీ మధ్యన ఉన్నాడు. Yes, Lord. యేసయ్యా ప్రార్థన ఆలకించే దేవుడు. అవును తండ్రి. మా ఆరాధనను అంగీకరించిన దేవుడు. మా స్తుతి ఆరాధన అంగీకరించిన దేవుడు. Yes, Lord. ప్రభా నీ ఉంటే ఆశ్చర్యకారములు అద్భుతములు. Yes, Lord. యేసయ్యా గీడలబాలి Thank you, Lord. Thank you, Lord. తండ్రి వందనములు. Yes, Lord. We bless you, Lord. Thank you, Lord. We bless you, Lord. We bless you. Hallelujah. చెప్తామా. ఆశ్చర్యకరుడా స్తోత్రం. ఆలోచనకర్త స్తోత్రం. ఆశ్చర్యకరుడా స్తోత్రం. ఆలోచనకర్త స్తోత్రం. బలమైన దేవా నిత్యుడవగు తండ్రి సమాధాన అధిపతి స్తోత్రం. మాత్రం కలిసి బలమైన దేవా నిత్యుడవగు ఆకాశములు నీ నామమును ప్రచురపరుస్తున్నాయి. అంతరిక్షములు నీ చేతి పనిని ప్రచురపరుస్తున్నాయి.
వందనాలు. అవును తండ్రి, నీ ఆత్మ చేత మమ్మల్ని నింపండి, నీ ఆత్మ చేత మమ్మల్ని నింపండి. ఆమేన్ అనువాడు నా యేసయ్య, అల్ఫా ఒమేగా ఉన్నాడు, అగ్ని జ్వాలల వంటి కన్నుల గలవాడా, అత్యున్నతుడా స్తోత్రం. అగ్ని జ్వాలల వంటి కన్నులు కలవాడు నా యేసయ్య. వంటి ఓ యేసయ్య, నీకు వందనాలను చెప్తాను. అత్యున్నతుడా స్తోత్రం. Such a wonderful God we are serving. Such a wonderful God we are serving. అత్యున్నతమైన సింహాసనమును మీద ఆశీర్వాదం నా దేవుడు. అత్యున్నతమైన సింహాసనం ఆశీర్వాదం దేవుని మనం ఆరాధన సమర్పిస్తూ ప్రార్థించేద్దాం. Such a wonderful God we are serving. We bless you, Lord. అగ్ని జ్వాలల వంటి కన్నులు We కలవాడు bless మన you, Lord. యేసయ్య. ఆయనకి అసాధ్యమైనది ఏదైనా కలదా? అల్ఫా ఒమేగా అయిన దేవుడు, ఆది అంతమైన దేవుడు, మాట చేత సృష్టిని సృష్టిని కూడా ఆయన మాట చేత సృష్టించిన దేవుడు. ఓ ఆయనకి అసాధ్యమైనది ఏదైనా కలదా? No, there is nothing impossible to Jesus. ఆయనకి అసాధ్యమైనది ఏది కూడా లేదు. ప్రార్థన చేద్దాం. Yes, Lord, Father, we thank you. యేసయ్య. Amen. పాస్టర్గా ప్రార్థించు. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మృత్యుంజయుడా, ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకు. అందరూ పాడదామండి. ఏమైనా చేయగలవు, పాడదామండి మాట. మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. ఎస్ మై లార్డ్. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే
జీవము. మా దేవా నీ ఆలోచనలు ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచుంటివి. మా దేవా నీ ఆలోచనలు ఎస్ లార్డ్ గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచుంటివి. యేసయ్యా అందరూ పాడదామండి. ఎస్ లార్డ్ యేసయ్యా నీకు వందనాలు. నీకే నీకే సాధ్యము. మరలా పాడదాం. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. ఎస్ లార్డ్ నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. ఆయనకు మాత్రమే సాధ్యం అండి. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. హల్లెలూయా. పరిపక్వతకు రావాలి. ఏదో చర్చికి వెళ్తున్నాము, హాజరేయించుకుంటున్నాము, వచ్చేస్తున్నాము అని కాదు. కానీ హౌ ఈజ్ యువర్ గ్రోత్, నీ యొక్క ఎదుగుదల ఏ విధంగా ఉంది? ఓకే, మరి సిస్టర్ హెప్సిబా గారికి ఉంటే ముందు కొన్ని మాటలు నేను చెప్పాలని ఆశపడుతున్నాను. ఉదయకాల సమయంలో ప్రభు నిన్న చాలా విషయం నాతో మాట్లాడాలి చెప్పాలని, కానీ ఈరోజు ఉదయం లేచినప్పటికల్లా కొన్ని మాటలు గుర్తొచ్చి అది కూడా నోట్ చేసుకున్నాను చెప్దామని. మరి ఏదైనా సంఘమునకు పిలువబడినప్పుడు నేను అబ్జర్వ్ చేస్తాను, ఇక్కడ నుంచి నేను ఏమైనా నేర్చుకోగలనా, ఇక్కడ చేసేవి నేను ఏమన్నా అవాయిడ్ చేయగలనా? ప్రస్తుతం ఇలా చేస్తుంటారు. ఈ మధ్య కాలంలో యూట్యూబ్లో అనేక రకాల క్లిప్పింగ్స్ వచ్చేస్తున్నాయి. మరి ఇలాగ ఆన్ చేసేటప్పటికల్లా తెగ ప్రీచర్లు, వాక్యము, అబ్బబ్బబ్బా ఎన్ని వచ్చేస్తున్నాయో. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు చెప్పేదే న్యాయము, యథార్థము అని చెప్పి వాళ్ళు చెప్పే విధానం చూస్తుంటే నేను బైబిల్తో కంపేర్ చేస్తూ ఉంటాను. ఓకే, ఎవరు ఎంత తలాంతు, ఎంత టాలెంట్తో వాళ్ళు మాట్లాడినప్పటికీ దేవునికి వాక్యమునకు వాళ్ళు దగ్గరలో ఉన్నారా, దీనికి దూరంగా ఉన్నారా? దీని నుంచి నేను ఏమి నేర్చుకోగలను, సంఘమునకు ఏమి నేర్పించగలను, సంఘమునకు నేర్పించే బాధ్యత దేవుడు నాకు ఇచ్చాడు కనుక మాట్లాడుతున్నాను. ఓకే, ఎవరెలా పోతే నాకేమి అన్న రీతి కాదు ప్రస్తుతం. ఎందుకంటే ఒకసారి మొదటి తిమోతి 3వ అధ్యాయము, 1 Timothy chapter 3 verses 15. మొదటి తిమోతి 3:14-15 చూస్తే, శీఘ్రముగా నీ వద్దకు వత్తునని నిరీక్షిస్తున్నాను. మరి అపోస్తలుడైన పౌలు తిమోతి దగ్గరికి రావడానికి ఆయన ప్రయాసపడుతున్నాడు, వెళదాము అనుకుంటున్నాడు, నిరీక్షిస్తున్నాను. అయినా సరే నేను ఆలస్యం చేసినట్లయితే దేవుని మందిరములో అనగా జీవముగల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించాలో అది నీకు తెలియవలనని ఈ సంగతులను నీకు వ్రాయిచున్నాను. దేవుని సంఘములో జనులు, విశ్వాసులు ఏ విధముగా ఉండాలి. ఓకే, అలాగే ఇంకొక మాట చూద్దాము. క్రిందనే 4వ అధ్యాయంలో 11 నుంచి, ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించు. సంఘానికి నీకు అప్పగింపబడిన సంఘం నీవు ఈ విధంగా బోధించు. ఏమిటది? నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుము గాని మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండు. తిమోతి, ప్రార్థనలో, ప్రవర్తనలో, మాటలో, ప్రేమలో, విశ్వాసములో, పవిత్రతలో విశ్వాసులకు మాదిరిగా ఉండు. నేను వచ్చే వరకు
చదువుట యందును హెచ్చరించుట యందును బోధించుట యందును జాగ్రత్తగా ఉండు. ప్రైజ్ ది లార్డ్. వాక్యము చదవడంలో, హెచ్చరించడంలో, బోధించడంలో జాగ్రత్తగా ఉండు. ప్రైజ్ ది లార్డ్. వాక్యము బోధించడము, సంఘమును మరి దేవునికి ఇష్టమైన రీతిలో నడిపించవలసిన బాధ్యత నీ మీద ఉంది సుమా. తిమోతి, నీ విశ్వాస జీవితము కాపాడుకో. నీకు అప్పగింపబడిన సంఘము ఏ విధంగా వెళుతుందో చూడు. ప్రైజ్ ది లార్డ్. ఇంకా ఫర్దర్ చూస్తే మరి నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయొద్దు. నీకు అప్పగింపబడ్డది. కొంతమంది పనులు చేస్తారు ఫిజికల్గా, కొంతమంది మరి కానుకలు దశంభాగం రూపంలో ఇస్తుంటారు, కొంతమంది ఎక్కడికైనా వెళ్ళి సువార్త చెప్తారు, కొంతమంది పనులు చేస్తారు. వాళ్ళ తలాంతులు ఏదైనప్పటికీ ప్రైజ్ ది లార్డ్, నీలో ఉన్న వరమును అలక్ష్యం చేయకు. అలక్ష్యం చేయడం అంటే డోంట్ నెగ్లెక్ట్, నిర్లక్ష్య పెట్టద్దు, అలక్ష్యం చేయొద్దు. నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడు నిమిత్తము వీటిని మనస్కరించు. నీ యొక్క అభివృద్ధి. మరి పోయిన సంవత్సరము ఒకరోజు ఉపవాసం ఉండేవాడిని, ఒక పూట ఉపవాసం ఉండేవాడిని. ఉపవాసము చేయగలుగుతున్నాను, దేవుని కోసం నేను ఎక్కడికైనా వెళ్ళగలుగుతున్నాను, నేను చేయగలుగుతున్నాను అని నీ యొక్క అభివృద్ధి ప్రజలు చూడాలి. ప్రైజ్ ది లార్డ్. నీ యొక్క అభివృద్ధి ఉందా, లేదంటే డిటరేట్ అవుతున్నావా? రోజు రోజుకి నీ యొక్క ప్రార్థనా జీవితము, నీ విశ్వాస జీవితము, నీ యొక్క పరిచర్య అన్నది తగ్గుతుందా, పెరుగుతుందా? దాన్ని బట్టి జాగ్రత్త సుమా. మరి గతించిన కాలంలో చక్కగా మరి సొంట్యాం పంపించేవాడిని, సొంట్యాం వెళ్ళేవాళ్ళు. మరి నేను సిక్ అయినప్పటి నుంచి 3 months అవుతుంది ఇప్పటికీ. మరి దాన్ని నిర్లక్ష్య పెట్టాము. మరి అప్పటికే నేను మీరు వెళ్తారా అని అడగడము, కొంతమందిని పంపించడము, మరి వెళ్ళలేకపోతే బయట నుంచి ఆటో బుక్ చేసి పంపించిన రోజులు కూడా ఉన్నాయి. దయచేసి మరి పరిచర్య విస్తారంగా ఉంది. మనకి వేరే చోటకి వెళ్ళి సాక్ష్యం చెప్పడానికి, దేవుని గురించి చెప్పే అవకాశం దొరుకుతుంది. మరి ఎక్కడికైనా వెళ్ళి క్రీస్తుని గురించి చెప్తే వాళ్ళు అరెస్ట్ చేస్తారు, గొడవలు పెడతారు. ఎందుకు ఇలాగా? నేను అనుకుంటున్నాను, ఎవరికైనా బర్త్డే అనో, మ్యారేజ్ డే అనో, మరి రిసెప్షన్ అనో ఏదో ఒక వంక తీసుకుని ప్రేయర్ పెడితే అక్కడ ప్రార్థన కండక్ట్ చేయొచ్చు అని నేను అనుకుంటున్నాను. కానీ బర్త్డే ఉన్నా, లేదంటే మరి ఏంటది మ్యారేజ్ డే ఉన్నా, ఏది పోనీ మా అబ్బాయి ఎగ్జామ్లో పాస్ అయ్యాడు, ఆ కారణం చేత నేను మా ఇంట్లో కృతజ్ఞతగా మీటింగ్ పెట్టుకున్నాను. ప్రజలు చాలా చోట్ల అపార్ట్మెంట్స్ అద్దెకి ఇవ్వట్లేదు, క్రైస్తవులకి ఇస్తే వీళ్ళు మీటింగ్లు పెడతారు, 3 మంది వస్తారు. మరి నిన్న మొన్నటి వరకు ఇక్కడెక్కడ చాలా మరి మైకులు పెట్టారు, చాలా చేశారు. ఏమేంటే బర్త్డే అండి, ఏమిటంటే ఇక్కడ మ్యారేజ్ అండి. ప్రైజ్ ది లార్డ్. సో వాటి కార్యక్రమంలో వాళ్ళు చేయడానికి ఏ అభ్యంతరము లేదు. సో నీవు కూడా ఇంట్లో ఒక మ్యారేజ్ డేయో, లేదంటే ఒక బర్త్డేయో, ఒక మీ అబ్బాయి పాస్ అయ్యాడనో ఏదో ఒక కారణం తీసుకుని ఒక ప్రేయర్ మీటింగ్, కృతజ్ఞత కూటమి అన్నది పెడితే 10 మంది వచ్చి ప్రార్థన చేస్తారు. మీకు ఆశీర్వాదం వస్తుంది. నీకు ఆశీర్వాదం నేను తీసుకొచ్చేవలేను, గుర్తుపెట్టుకోండి. నేను ప్రార్థన మాత్రం చేస్తాను, వాక్యం చెప్పగలను. ప్రైజ్ ది లార్డ్. ఆశీర్వదించేది ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఆయన దయను పొందుకోవాలి. ఆయన దయను పొందుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆయన దయను పొందుకోవాలని నా యొక్క ప్రయాస. ప్రైజ్ ది లార్డ్. మీరు 4-5 ఆయనకు దయను పొందుకున్నారండి, నేను హ్యాపీ. అమ్మాయి పిల్లడికి జాబ్ వచ్చిందండి, అమ్మాయి అమ్మాయికి పెళ్ళి అయిందండి, ఆ అమ్మాయికి మరి అనేక సంవత్సరాల నుంచి పిల్లలు లేరు, ప్రభు గర్భం తెరిచాడండి. ప్రైజ్ ది లార్డ్. ప్రభు బిడ్డనిచ్చాడండి, నాకు కొడుకుని కావాలంటే కొడుకుని ఇచ్చాడండి. ప్రైజ్ ది లార్డ్. సో ఇవన్నీ కూడా రిజల్ట్స్ చూసినప్పుడు నా హృదయం ఎంతగానో ఆనందిస్తుంది. ఇచ్చేది ఆయన. మనం ఏం చేయగలం? ప్రార్థన మాత్రం చేస్తాము. ప్రార్థన చేసినంత మాత్రం ఆయన ఇవ్వాలని లేదు. ఆయన ఇచ్చే మనస్సు, నీ ప్రవర్తనను బట్టి, నీ యొక్క మాటను బట్టి, నీ క్రియను బట్టి ఇచ్చే మనస్సు. ప్రైజ్ ది లార్డ్. నినవే పట్టణాన్ని నాశనం చేయాలనుకున్నాడు. వాడు చేసిన ప్రార్థన, వాడు చేసిన ఉపవాసము, పశువులతో సహా ఉపవాసం ఉండి ప్రార్థన చేసినందుగానే ఆయన మనసు మార్చుకున్నాడు. అయ్యో ఈ ప్రజల్ని నాశనం చేయకూడదే, తన మనసు మార్చుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. మరి జలప్రళయం వచ్చిన తర్వాత ఆయన మనసు మార్చుకున్నాడు. అయ్యో ఈ ప్రజలను ఇంకెప్పుడు కూడా ఇలాగ నాశనం చేయను, ఎప్పుడు నాశనం చేసినా కొంత బాగా నేను ఉంచుతాను,
కొంత భాగం నేను ఉంచుతాను. అగ్ని చేత నాశనం చేసిన కొంత భాగం నేను ఉంచుతాను. వరద చేత నాశనం చేసిన కొంత భాగం నేను ఉంచుతాను. కానీ నోవహు కాలంలో ఆయన ఏమీ లేకుండా నాశనం చేశాడు. ఇటువంటి స్థితి మరలా నేను మానవులకి తీసుకురాను అని రిపీటెడ్ నా యేసయ్య. ప్రియమైన దేవుని సంగమా, ఏమిటి నేర్చుకుంటున్నాము దేవుని దగ్గరికి వచ్చి? ప్రైజ్ ది లార్డ్. విశ్వాస జీవితంలో ముందుకు వెళుతున్నామా, వెనక్కి వెళుతున్నామా? విశ్వాస జీవితంలో ముందుకు వెళుతున్నామా, వెనక్కి వెళుతున్నామా? అందరికీ తేటగా కనబడు నిమిత్తము వీటిని మనస్కరించు, వీటి అందే సాధకము చేయు, నిన్ను గూర్చియు నీ బోధను గూర్చియు జాగ్రత్త కలిగి ఉండు, వీటిలో నిలకడగా ఉండు. నీవు ఇలాగ చేసి నిన్నును నీ బోధ వినువారిని రక్షించుకుంటావు. మీరు బైబిల్లో చరిత్ర తెలుసుకోవాలంటే ఓల్డ్ టెస్టిమెంట్ చదవండి, జాగ్రత్తగా వినండి. చరిత్ర తెలుసుకోవాలంటే ఓల్డ్ టెస్టిమెంట్ తెలుసుకోండి. ఇశ్రాయేల్ ప్రజలు దేవుని చేత ఏ విధంగా నడిపించబడ్డారు, దేవునికి విరోధంగా పాపం చేసినప్పుడు ఏ విధంగా వాళ్ళు శిక్షించబడ్డారు, ఏ విధంగా వాళ్ళు మరలా మరలా వాళ్ళు పోషించబడ్డారు. ప్రస్తుతం ప్రతి ఒక్కటి గతించిన కాలంలో ఆయన ఏమి చేశాడన్నది మనం చూడవచ్చు. తర్వాత యేసు ప్రభు వచ్చిన తర్వాత 4 సువార్తల ద్వారా యేసు ప్రభు భూమి మీద మానవుగా రీతిలో ఉన్నప్పుడు ఆయన ఏమి చేశాడన్నది చూస్తాము. తర్వాత రోమిలు రాసిన అపోస్తల కార్యాల దగ్గర నుంచి ఈ యొక్క ప్రకటన గ్రంథం వరకు ఇది పత్రికలు, పత్రికల ద్వారా నూతన నిబంధన సంఘము నీవు నేను ఏ విధంగా ఉండాలో నేర్చుకోవాలి. ప్రస్తుతం ఏదో ఒక కథ చదివేసుకొని మరి రక్తస్రావం కలిగే స్త్రీ ప్రభువును ముట్టగానే బాగైపోయింది, ప్రభు నా యొక్క బలహీనత నుంచి స్వస్థపరచు, అది ఎలిమెంటరీ స్కూల్లో ప్రార్థన. అర్థమవుతుందండి? ఏబిసిడీలు నేర్చుకున్న వాళ్ళకి ప్రార్థన. ప్రభు 5 రొట్టెలు 2 చేపలను నువ్వు ఆశీర్వదించావే, ప్రభు నా కుటుంబాన్ని ఆశీర్వదించు, నా బిడ్డలను ఆశీర్వదించు, ప్రార్థన చేయండి, మంచిది. ఇవన్నీ కూడా ఎలిమెంటరీ స్కూల్ వాళ్ళ ప్రార్థన. సో లోతైన విశ్వాస జీవితం నువ్వు తెలుసుకోవాలంటే పత్రికలు చదవండి. మరి నిన్ను గూర్చియు నీ బోధను గూర్చియు జాగ్రత్త కలిగి ఉండు. ప్రస్తుతంలో ఇట్ ఈజ్ ఎ వార్నింగ్ టు తిమోతి. ఓకే, అపోస్తలుడైన పౌలు తిమోతికి వార్నింగ్ ఇస్తున్నాడు. వీటిలో నిలకడగా ఉండు. మొట్టమొదటిగా నీకు నీవుగా నిలకడగా ఉండు. నువ్వు ఇటు అటు వెళ్ళిపోకూడదు. ఆత్మానుసారంగా ప్రారంభించి శరీరానుసారంగా ముగించకూడదు. ప్రస్తుత కాలంలో అనేకమైన సంఘాలు శరీరానుసారంగా ప్రారంభిస్తున్నారు, ఆత్మానుసారంగా ప్రారంభిస్తున్నారు, శరీరానుసారంగా ముగిస్తున్నారు. ప్రస్తుతంలో మరి కొన్ని సంఘాల్లో వాళ్ళు చేసే డ్యాన్సులు, వాళ్ళు చేసే ఆరాధన పరిశుద్ధాత్మతో నింపబడ్డామన్న రీజన్తో వాళ్ళు చేసే డ్యాన్సులు, వాళ్ళు వేషధారణ, ప్రస్తుతంలో వాళ్ళు చేసుకున్న అలంకరణ, ఇవన్నీ కూడా నా హృదయంలో చాలా బాధగా అనిపించింది. ప్రస్తుతంలో కానీ ఒక సంఘానికి వెళ్ళినప్పుడు అక్కడ నన్ను పిలిచారన్నమాట మాట్లాడడానికి. వెళ్ళినప్పటికెల్లా ఒక పెద్ద వయసు దగ్గర నుండి చిన్న పిల్లల వరకు కూడా నేను అక్కడ కూర్చుని బైబిల్ చదువుకుంటుంటే ప్రైజ్ తలాడండి, వాళ్ళు వచ్చి ప్రైజ్ తలాడు సార్ ఎలాగ విష్ చేస్తూ ఉన్నారు. నాకు చూసి అనిపించింది, నా సంఘంలో నేను నేర్పించాలి ఏ విధంగా పెద్దలను గౌరవించాలి, అభినందించాలి, గ్రీట్ చేయాలి. గ్రీట్ చేయడం ఏమంటారు? గ్రీట్ చేయాలి. ప్రస్తుతంలో పలకరించాలి. ఏ విధంగా పలకరించాలి? ఇక్కడ చెప్తాడు 17వ వచనంలో 5వ అధ్యాయము, బాగుగా పాలన చేయు పెద్దలను విశేషంగా వాక్యమందు ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానానికి పాత్రులుగా ఎంచాలి. ప్రస్తుతంలో మరి వాక్యములో మన దగ్గర ఉన్నారు కొంతమంది సీనియర్స్, ఓకే, సిస్టర్స్ అవ్వచ్చు, బ్రదర్స్ అవ్వచ్చు. ఏ విధముగా మనము గ్రీట్ చేస్తున్నాము? ప్రతి ఒక్కరిని కూడా హలో ప్రైస్తలో అది పద్ధతి కాదు. చిన్నపిల్లలు దయచేసి నేర్చుకోండి, పెద్దవాళ్ళైనా ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళు చెప్పిన విధానం ప్రైస్తలో 2 చేతులు బైబిల్ చేతిలో ఉంటే బైబిల్ పట్టుకొని 2 చేతులతో వాళ్ళు విష్ చేయడం చూసి నిజంగా ఏమి ట్రైనింగ్ అండి వాళ్ళది, ఏమి ట్రైనింగ్ అండి. పాస్టర్ మోజెస్ గారు ఇచ్చారు తన యొక్క సంఘస్థులకి. చిన్నపిల్లలు మీరెవ్వరూ కూడా అంకుల్స్ని ఆంటీస్ని ప్రైజ్ తోలాడని చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చి చెప్పొద్దు.
2 చేతులు జోడించి చెప్పండి. ఓకే, నీ తర్వాత పుట్టిన వాళ్ళు కాదు, వాళ్ళు నీ తమ్ముడు చెల్లో కాదు. ఏ విధంగా చెప్పాలి? 2 చేతులు జోడించి. ముఖ్యంగా పెద్దవాళ్ళు. ప్రశ్న, ఇప్పుడు జాన్ గారు ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ సుమా, జాన్ గారు ఉన్నారు, మరి జాన్ బాబు ఉన్నాడు, మరి జాన్ గారి యొక్క కొడుకు ఆయన వయసు అతను. సో ఆయన ఏ విధంగా గ్రీట్ చేయాలంటే ప్రైస్తలాడు ఎలాగనాలి, అంతేగాని ప్రైస్తలాడు బ్రదర్ వెళ్ళిపోతే ప్రైస్తలాడు, అది విధానం కాదు. ఓకే, పోనీ జాన్ బాబు మోజెస్ని కానీ లేదంటే సైలస్ని కానీ ప్రైస్తలాడు అనొచ్చు, కానీ పెద్దవాళ్ళని గౌరవించాలి, అలాగే సేవకుల్ని గౌరవించాలి, పెద్ద వయసులో ఉన్న ఆంటీలను గౌరవించాలి. చిన్నపిల్లలు మీరు కూడా మీకంటే పెద్దవాళ్ళని ప్రైజ్ ది లార్డ్ అని ఇలా చెప్పి గౌరవించాలి, అభినందించాలి. మరొక విషయము, బ్రదర్స్ సిస్టర్సే కానీ బ్రదర్స్ సిస్టర్స్కి సిస్టర్స్ బ్రదర్స్కి ప్రైజ్ ది లార్డ్ షేక్ హ్యాండ్ ఇవ్వకూడదు. షేక్ హ్యాండ్ అన్నది ఫారెన్ ట్రెడిషన్, వీటిది భారతీయ నాగరికత కాదు, సంస్కృతి కాదు. మరి అది తీసుకొచ్చి క్రైస్తత్వంలో అనేక రకాల ఒడిదుడుకులు తీసుకొస్తున్నారు. ప్రజలందరికీ కూడా, అన్యులందరికీ కూడా ఏమిటంటే క్రైస్తవులు వీళ్ళు కలిసిమెలిసి తింటారు, పడుకుంటారు, అన్నీ చేస్తారు అన్న ఒక రకమైనటువంటి, ఎక్కడ ప్రత్యేకత పరిశుద్ధత వీళ్ళు ఉండరు అన్న చెడు అభిప్రాయం. వింటున్నారా? వాళ్ళందరికంటే పరిశుద్ధత, పవిత్రత, ప్రత్యేకత మెయింటైన్ చేయవలసిన మనము నిన్ను ప్రత్యేకపరుస్తున్నాడని మోషతో చెప్పాడు దేవుడు. నువ్వు వారికి వేరే ఉండమన్నాడు, కానీ మనం ప్రైస్తలో చిన్నపిల్లలు ఎవ్వరు కూడా పెద్దవాళ్ళకి, బ్రదర్స్కి, ఆడపిల్లలకే, మగపిల్లలకే ప్రైస్తలో చెప్పండి. ఒక వయసు వాళ్ళు మీరు ఎలా చెప్పినా పర్లేదు, కానీ మీకంటే పెద్ద వయసు వాళ్ళని చేతులు జోడించి ప్రైస్తలో. ఓకే, సంఘములో ఏ విధంగా ఉండాలో నీవు నేర్చుకో తిమోతి, నువ్వు నేర్పించు, సంఘమునకు నేర్పించు. ప్రైజ్ ది లార్డ్. లార్డ్ ఈజ్ టీచింగ్ అబౌట్ ద డిసిప్లైన్. సామ్యుయల్ షా ఈజ్ దేర్. 1 Timothy chapter 3 verses 15 to Pastor Samuel Shah, just note down these references. 1 Timothy chapter 3 verses 14 and 15. Later on chapter 4 verses 11 to 16. Praise the Lord. Okay, please meditate these words. How you should behave in your church. నీ యొక్క సంఘంలో నువ్వు ఏ విధంగా ఉండాలి, నీవు ఏ విధంగా వాళ్ళకు బోధించాలి, నిన్ను గూర్చి, నీ బోధ విన్నవారిని గూర్చి జాగ్రత్త కలిగి ఉండు, వీటిలో నిలకడగా ఉండు. నిలకడ లేదు సంఘాల్లో. ప్రైజ్ ది లార్డ్. ఆత్మానుసారంగా ప్రారంభిస్తున్నారు, శరీరానుసారంగా ముగిస్తున్నారు. మరి ఇంతకుముందు చర్చిల్లో మరి క్రిస్మస్ డ్యాన్సులు ప్రోగ్రామ్స్ ఉండేవి కాదు, కానీ వాళ్ళ చర్చిలో చేస్తున్నారు కదా, మనం కూడా చేయాలి. వాళ్ళు అంత పెద్ద విగ్రహం పెట్టారు కదా, మనం కూడా చేయాలి. పోటీ ఆత్మీయ స్థితిలో పోటీ ఉండాలి, ప్రార్థన విషయంలో పోటీ ఉండాలి, ఉపవాస విషయంలో పోటీ ఉండాలి, లోకానుసరణ విషయంలో కాదు పోటీ. వింటున్నారు కదా? శరీరం ఎంటర్ అయిపోతుంది. గలతీయులు రాసిన పత్రికలో చూడండి, లోకంలో శరీరం ఎంటర్ అయిపోతుంది ప్రజలలోకి. ప్రైజ్ ది లార్డ్. గలతీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయము, Galatians chapter 5 శరీర కార్యములు చదవమ్మా. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవేవనగా జారత్వము. ఓకే, నేనే చదివేస్తాను, టైం తక్కువ ఉంది. జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరము, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు. ప్రస్తుతంలో ఏం చేస్తున్నారు? చరణ్ లాగాను, ఎవరు జూనియర్ ఎన్టీఆర్ లాగా స్టెప్పులు వేస్తున్నారు. అమ్మాయిలు హీరోయిన్ లాగా డ్రెస్అప్ అవ్వడం, ఆ విధంగా బిహేవియర్, ప్రవర్తన లోకము సంఘంలోకి ప్రవేశిస్తుంది.
దయచేసి మీ కుటుంబాల విషయంలో ఇంట్లో పెద్దవాళ్ళు శ్రద్ధ తీసుకోండి. మీ పిల్లలు ఏ విధంగా ఉంటున్నారు? దేవునికి భయపడుతున్నారా? దేవుని మార్గములో వాళ్ళు ఎదుగుతున్నారా? లోకములో వాళ్ళు ఎదుగుతున్నారా? యు ఆర్ అకౌంటబుల్. ప్రతి తండ్రి, ప్రతి తల్లి మీ బిడ్డల విషయంలో మీరు లెక్క అప్పు చెప్పాలి. నేను చెప్తాను, కానీ వాళ్ళు ఆ విధంగా ఉంటున్నారా లేదా చూడవలసిన బాధ్యత మీది. వాళ్ళని చక్కదిద్దవలసిన బాధ్యత మీది. లెక్క అప్పు చెప్పవలసిన వాళ్ళమే ఉన్నాము. ప్రియమైన దేవుని సంగమా, ఇంకా నా సందేశంలో మరి చాలా ఉన్నాయి చెప్పడానికి. పాపం అనే కీడి, దాని గురించి చెప్దాం అనుకున్నాను. ఓకే 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 హిప్సీ వాంటి గారు తర్వాత మాట్లాడతారు. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. మరి దేవుని సంఘంలో ప్రజలు ఏ విధంగా ఉంటారు దాని గురించి నేర్పించమన్నాడు. ప్లస్ మనము రెండవదిగా సువార్త చేయాలి. ఎక్కడికైనా వెళ్ళి సువార్త చేయాలి. మనకు అవకాశం ఉన్న చోట వెళ్ళి చెప్దాము. అవకాశం లేని చోట వెళ్ళి చెప్పారనుకోండి, వాళ్ళు రాళ్ళు తీసి కొడతారు, ఏదైనా చేస్తారు. నీకు ఎవడో పర్మిషన్ ఇచ్చాడు? వాడికి ఎవడో పర్మిషన్ ఇచ్చాడు అడగడానికి? వాడికి ఎవడో పర్మిషన్ ఇచ్చాడు? వాడి ఎంఆర్ఓనా లేదంటే ఐపీఎస్ఆ ఐఏఎస్ఆ? వాడికి ఎవడో పర్మిషన్ ఇచ్చాడు? అవేమి వినరు. నాకు మరి ఇది ఉంది, ఏంటది ఐపీఎస్లో ఏంటది 25 ఆర్టికల్ 25 ఉంది, నేను చెప్పొచ్చు. మరి లాయర్ గారు ఎన్ని మాట్లాడినా సరే అక్కడ ఎవడు వినడు. అక్కడ వినే స్థితిలో లేదు. కొట్టరా అంటే కొట్టరా, ఎందుకు కొట్టాడో అడిగి తెలీదు. ముందు ఒకటి కొట్టరా అంటాడు, వెనకాలలో కొట్టరా అని వెళ్తారు, ఎందుకు కొట్టారో తెలీదు. ఆ స్థితిలో ఉంటారు మనుషులు. కనుక అవకాశం ఉన్నప్పుడు అవకాశాన్ని సద్వినియోగపరుచుకుందాము. మళ్ళా సొంట్యము మరి వచ్చే వారం నుంచి పంపించాలనుకుంటున్నాను. దయచేసి వాలంటీర్స్ నాకు కావాలి. నేను వెళతాను, నేనేమి చెప్పలేను, చెప్పడం గురించి మీకు అనవసరం. అక్కడికి వెళితే ఏం మాట్లాడాలో ఆయన ఇస్తాడంట. ఆయన శిష్యులతో చెప్తున్నాడు యేసు ప్రభు. వాక్యం నమ్ముదాం. నువ్వు అక్కడికి వెళ్ళి ఏం మాట్లాడాలో నేను తెలియజేస్తాను. ఆయనకి లభ్యమయ్యే స్థితిలో ఉండాలి. తలాంతులు కాదు, నీకు ఎంత వాక్యం తెలుసు, నువ్వు ఎంత బాగా మాట్లాడగలవు, ఎంత బాగా చెప్పగలవు, ఎంత బాగా పాడగలవు, ఆయన క్వాలిఫికేషన్స్ అక్కర్లేదు. అవైలబిలిటీ వాన్స్. నువ్వు లభ్యమయ్యే స్థితిలో ఉంటే ఆయన వాడుకుంటాడు. యేసు ప్రభు శిష్యులు చక్కగా మాట్లాడుతుంటారే, వీళ్ళు ఎప్పుడు కూడా స్కూల్కి వెళ్ళలేదే, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు వీళ్ళు? వాళ్ళు గుర్తించారు, వీళ్ళు యేసుతో ఉన్నారండి, అందుకు వీళ్ళు ఈ విధంగా మాట్లాడుతున్నారు. వాళ్ళు గుర్తించారు. సో ప్రియమైన దేవుని సంగమం, వెళ్ళడానికి ఇష్టపడదాము. ఓకే, ఎవరైనా సరే నాకు ముందుగా పేర్లు ఇచ్చినట్లయితే నేను ప్రిపేర్ చేస్తాను, సిద్ధపరుస్తాను. మరి వెళ్ళడానికి సిద్ధంగా ఉండండి. ఓకే, దట్ ఈజ్ సెకండ్ పాయింట్. ప్రైజ్ ద లార్డ్. మరలా ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయం 5వ వచనం చూస్తే చదవండి. అది Deuteronomy chapter 22 verse 5. Let us go into Old Testament. ద్వితీయోపదేశకాండము 22వ అధ్యాయము 5వ వచనం. ద్వితీయోపదేశకాండం పురుష వేషం వేసుకొనకూడదు. స్త్రీ పురుష వేషం వేసుకోకూడదు. పురుషుడు స్త్రీ వేషమును ధరింపకూడదు. పురుషుడు స్త్రీ వేషము ధరించుకోకూడదు. అలాగ చేయువారందరూ నీ దేవుడైన యెహోవాకు హేయులు. వాళ్ళందరూ కూడా నీ దేవుడైన యెహోవాకు హేయులు. Abomination unto the Lord. Abomination unto the Lord. ఒకసారి నేను లోన్ రికవరీ కోసము జాలార్పేట వెళితే అక్కడ కొంతమంది మగవాళ్ళు ఉన్నారు, చీర కట్టుకొని ఇక్కడికి దిద్దుల్లాగా పెట్టుకుని బొట్లు పెట్టారన్నమాట. అన్ని అలంకరణ గాజులతో సహా. మరి అటువంటి అలంకరణ తీసుకుని వాళ్ళ యొక్క భక్తి ఎంత ఉందో చూడండి. వాళ్ళ యొక్క భక్తి, ఎవరైనా మగవాళ్ళని చీర కట్టుకు రమ్మంటే ఎవరైనా కట్టుకొస్తారా? కానీ వాళ్ళ యొక్క భక్తి చూడండి. యూ మస్ట్ అప్రిషియేట్ దెమ్. వాళ్ళ భక్తి, వాడు మూఢనమ్మకములకు వాళ్ళ యొక్క భక్తి ఎంతగా వెళ్ళిందో. కానీ దేవుడు దాన్ని అంగీకరించట్లేదు. మరి పురుషులు స్త్రీ వేషం వేసుకోవడం చాలా తక్కువ, కానీ స్త్రీలు పురుష వేషాలు వేసుకుంటున్నారు. ఇదే కంఫర్ట్గా ఉంటుందండి? కంఫర్ట్గా ఉండొచ్చు, మీరు ఎక్కడైనా వేసుకోండి, కానీ సంఘానికి మాత్రం దయచేసి దీన్ని అపవిత్రపరచొద్దు. దీన్ని మిగతా వాళ్ళకి ఏ ప్లేస్, మరి రాంగ్ ఎగ్జాంపుల్గా నీ యొక్క సంఘమును ఉంచొద్దు దయచేసి. మరి 10-11 సంవత్సరం దాటిన పిల్లలకు కూడా మీరు సరదా పడి వెయ్యొచ్చు, ఎక్కడైనా వేసుకోండి, కానీ సంఘానికి వచ్చినప్పుడు మాత్రం దయచేసి డిసిప్లిన్ పాటిద్దాము, వాక్యాన్ని వెంబడిద్దాము. లేదంటే ఆయన ఏమవుతాడు ఇక్కడ? యెహోవాకు హేయులు. Abomination unto God. Once you are an abomination unto God,
నువ్వు ఎంత ప్రార్థన చెయ్యి, ఎంత ఉపవాసం ఉండు, ఎంత గుండు కొట్టించుకో, ఎంత బట్టలు మార్చుకో, ఎన్ని చెయ్యు, వన్స్ యు ఆర్ అబామినబుల్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్, దేవుని దృష్టిలో నువ్వు హేయుడవు, నువ్వు అంగీకరింపబడని వ్యక్తివైతే whatever you do, that is in vain. Thank you, Jesus. Hallelujah. మీరు దేవునికి దయను పొందుకోవాలని నా యొక్క ప్రయాస. ఓకే, Thank you, Lord. మరి ఇంతటితో నా యొక్క హెచ్చరిక ముగిస్తాను. ఇది హెచ్చరిక మాత్రమే. మరి వాక్యంలోనికి వెళ్ళాలని ఆశిస్తున్నాను. వాక్యము నేను చెప్పింది ఏంటంటే సెల్ఫ్ డినయల్, మనము ఉపేక్షించుకోవడం గురించి. మరి యోహాను సువార్త 12:26 ప్రారంభించున్నాను మొన్న బుధవారము. జాన్ చాప్టర్ 12 verse 26, ఇఫ్ ఎనీ సర్వ్ మీ, ఎవరైనా సరే నాకు సేవ చేసినట్లయితే, నన్ను సేవించినట్లయితే, ఎవరైనాను నన్ను సేవించినట్లయితే నన్ను వెంబడించాలి. Praise the Lord. If any man serve me, let him follow me, and where I am, there shall also my servant be. Praise the If Lord. any man serve me, let him my Father honor. Yes, 2 points అక్కడ ఉన్నాయి. Thank you, ఫస్ట్ ఆఫ్ Jesus. ఆల్ లెర్న్ దిస్. 2 బహుమానములు ఉన్నాయి. నువ్వు ప్రభుని వెంబడించావంటే, ప్రభుని సేవించావంటే 2, మొన్న శుక్రవారం అది పంచుకున్నాను కూడాను. There are 2 ఏమిటి things. ఆ యొక్క 2? ఒకటిది, నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడును ఉంటాడు. ఒకడు నన్ను సేవించినట్లయితే నన్ను వెంబడించాలి. అప్పుడు నేను ఎక్కడ ఉందునో, యేసు ప్రభు చెప్తున్నాడు ఈ యొక్క మాటలు. యేసు ప్రభు ఎక్కడుంటాడో అక్కడ నువ్వు కూడా ఉంటావు. ఆమేన్. యేసు ప్రభు ఎక్కడుంటాడో అక్కడ నువ్వు కూడా ఉంటావు. Where Jesus is, there you will also be. Thank you, Jesus. Hallelujah. చాలా సందర్భాల్లో భూమి మీద ఉన్న మంత్రులు లేదంటే పెద్ద పెద్ద అఫీషియల్స్ ఉన్నారనుకోండి, వాళ్ళ యొక్క డ్రైవర్ ఆయనతో ఉన్నప్పటికీ వాళ్ళు భోంచేసేటప్పటికల్లా వాడు వేరే టేబుల్ మీద ఉంటాడు, వీళ్ళు వేరే టేబుల్ మీద ఉంటారు. Thank you, Jesus. కదా? ఎందుకు? వీళ్ళు మాట్లాడుకునేవి వాళ్ళు వినకూడదు, వీళ్ళు కొంత డిగ్నిటీ మెయింటైన్ చేయాలి. ప్రైజ్ ది లార్డ్. కానీ యేసు ప్రభు చెప్తున్నాడు, నేను ఎక్కడ ఉంటానో నువ్వు కూడా అక్కడ ఉంటావు. Yes, Jesus Christ is telling, where you are, I will be there. Thank ఈ you, భూమి మీద ఉన్న అధికారుల కంటే ఉన్నతమైన రీతిలో ఉన్న వ్యక్తి అయినప్పటికీ నేను ఎక్కడ ఉంటానో అక్కడ నువ్వు ఉంటావు అబ్బాయి అన్నాడు. Yes, Lord. నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడించాలి. అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడు కూడా ఉంటాడు. ఆమేన్. Amen. Thank you, Lord. ఓకే, Thank you, ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతన్ని కనపరుస్తాడు. రెండవది, if any man serve me, హెవెన్లీ ఫాదర్ విల్ honor him. ఆనర్ హిమ్. Thank you, Lord. ప్రైజ్ ది లార్డ్. ఈ లోకము ఆనర్ చేస్తుంది. ఏంటిది? PVSM, పరమ విశిష్ట మెడల్, అంతే కదండి ఆర్మీ వాళ్ళు. విశిష్ట సేవా మెడల్, ప్రైజ్ ది లార్డ్, అనేక రకాల మెడల్స్ భూమి మీద స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తూ ఉంటుంది వాళ్ళు చేసిన ప్రతిభను బట్టి. కానీ ఈ యొక్క ఎంత మరి ఈ ప్రస్తుత గవర్నమెంట్ నిన్ను ఎంత ఘనపరిచినా వచ్చిన గవర్నమెంట్ దీన్ని తీసివేయగలదు. Amen. అటువంటి స్థితిలో ఉన్నాయి గవర్నమెంట్లు. ఏదైనప్పటికీ ప్రభువు కనపరిస్తే, If God honors you, ప్రభువు if కనపరిస్తే God honors you, నో వన్ కెన్ టేక్ ఇట్ అవే. అది ఎవరు తీయలేరు. ఎవడు కూడా తీసివేయలేడు. No one ప్రభు can take it. కనపరచాలని. God has to honor you. Thank you, Jesus. Hallelujah. ప్రభు కనపరచాలి. God ఇక్కడ should 2 honor. విషయాలు చూస్తున్నాం. We ఏంటిది? can see 2 things. ఒకడు నన్ను సేవించినట్లయితే One should serve me. నన్ను వెంబడించాలి. Let him follow సో me. ఈ 2 నువ్వు పొందాలంటే ఆయన వెంబడించాలి. So if you want to get these 2, you have to follow him. సో దానికి కనెక్షన్ గా In హౌ connection. టు ఫాలో హిమ్, ఏ విధముగా ఆయన వెంబడించాలి. ఆయన ఏ విధంగా వెంబడించాలి? మత్తయి సువార్త 16:24 గబగబా చూద్దాము. Matthew chapter 16. Can we go 16:24 fast? మత్తయి సువార్త. 16:24. Matthew chapter Let him 16. deny himself and take up his cross. అప్పుడు యేసు తన శిష్యులను చూచి ఎవడైనా నన్ను వెంబడింప గోరిన ఎడల ఆ. తన్ను తాను ఉపేక్షించుకొని తను తాను ఉపేక్షించుకోవాలి, తన సిలువనెత్తుకొని తన సిలువని ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. తను వెంబడించాలి. Thank you, Lord. చూస్తున్నారా కనెక్షన్ ఏ విధంగా వచ్చిందో? Thank you, Lord. లెట్ us learn something from the Lord. Thank you, ప్రభు నుంచి ఆయన ఉద్దేశం, ఆయన చిత్తం, ఆయన ఆలోచన ఏ విధంగా ఉందో నేర్చుకుందాము. ఓకే, ఒకడు నన్ను వెంబడించినట్లయితే ఏం చేయాలి? తన్ను తాను ఉపేక్షించుకోవాలి. Let him deny himself. మార్క్స్ వార్త 8:34 కూడా చెప్తుంది. Mark chapter Let him deny 8:34. himself. Mark తన్ను తాను 8:34. ఉపేక్షించుకోవాలి. Let him 8:34 deny. గబగబా చదవాలి. Mark 8:34. తర్వాత ఇంకొకళ్ళు లూకా 9:23 తన యొద్దకు పిలిచి
నన్ను వెంబడింపగోరువాడు తన్ను తాను ఉపేక్షించుకోవాలి. ముగ్గురు చెప్పారు. All Mark and Luke also, Matthew also says, whoever want to follow him shall have to deny themselves. Praise the Lord. తమను తాను ఉపేక్షించుకోవాలి. మనల్ని మనం ఉపేక్షించుకోవాలి. లూకా 9:23. Luke chapter 9:23 also says the same thing. Praise the Lord. Let him deny himself. తమను తాను ఉపేక్షించుకోవాలి. Take up his cross. ఎవడైనను నన్ను Follow me daily. తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని. ఆదివారం ఒక్క రోజు కాదు. Taking up his cross every క్రిస్మస్ day. ఒక్క రోజు కాదు. Thank you, ఈస్టర్ ఒక్క రోజు కాదు. Yes, Lord. ప్రతిదినము ఉపేక్షించుకోవాలి. Every day they have to deny themselves. Thank you, Lord. మనం ఉపేక్షించుకుంటున్నామా? Are we denying ourselves? ప్రైజ్ ది లార్డ్. ఎవరన్నా ప్రైజ్ ది లార్డ్ చెప్పకపోతే వీడికి ఈ మధ్య గర్వం ఎక్కువైపోయింది అనుకుంటున్నావా? Father, thank you, Jesus. వాడు ప్రైజ్ ది లార్డ్ చెప్పకపోతే నువ్వు తిరిగి చెప్పు, ప్రైజ్ ది లార్డ్ అండి బాగున్నారా? If someone is not greeting you, don't take it wrong way. నువ్వు తిరిగి విష్ చెయ్యి. In turn you wish them. Thank you, Lord. నెత్తి మీద అగ్ని ఏంటిది? నిప్పులు కొలిమి. Thank you, Jesus. వాడు చెప్పలేదు కదా, నేను ఎందుకు చెప్పాలి? ఆడు ఇలాగంటే నేను ఇలాగంటాను. Thank you, Lord Jesus. Hallelujah. ప్రియమైన క్రైస్తవ సంఘమా, Yes, Lord. ఏమిటి నేర్చుకుంటున్నాం? ఏమిటి What నేర్చుకుంటున్నాం? are we learning today? Thank you, Jesus. Hallelujah. నేను 2 నెలలు టైం ఇస్తున్నాను ప్రభు బలి ఇవ్వడానికి, సిద్ధపడండి. Yes, Lord. నవంబర్ 2nd సండేలో ఉంటుంది Thank you, లార్డ్స్ Lord. టేబుల్. Thank you, Jesus. మేము ఎప్పుడు పడితే అప్పుడు ప్రతి నెల ప్రతి ఫస్ట్ సండేకి, సెకండ్ సండేకి మిగతా సంఘాలకు ఇవ్వడం ఉండదు. ఎందుకంటే దాని గురించి డీప్ స్టడీ చెప్పినప్పుడు దాని గురించి నేను చెప్తాను. Yes, Lord. Father, we thank ఇప్పుడు you. ప్రస్తుతం మాత్రము ఇది కంటిన్యూ చేద్దాము. లెట్ హిమ్ Deny himself. Take up his cross. And follow me. Follow me Thank daily. you. Daily. Thank you, Jesus. ప్రతిరోజు మార్క్స్ వార్త 10:21లో 10:21 ఇంకొంచెం లోతుగా వెళితే Mark chapter 10 verse 21. ఒక ధనికుడు ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభువా నేను నిన్ను వెంబడించాలంటే ఏమి చేయాలి? కమ్ టేక్ అప్ ద క్రాస్ ఫాలో మీ. అతని ప్రేమించి నీకు ఒకటి కొదువుగా ఉంది, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని చెప్పాను. నీవు వచ్చి నన్ను వెంబడించు. Yes, Lord. నీవు వచ్చి నన్ను, పరలోకంలో నీకు ధనము కలగాలంటే ఈ లోకంలో ప్రస్తుతం ఒక ఇల్లు ఉంటే 2 ఇల్లు ఉంటే పెద్ద ధనికులు అనుకోవద్దు. నీకు ఒక ఉద్యోగం ఉంటే ధనికుడు, 1 లక్ష రూపాయలు బ్యాంకులో ఉంటే నువ్వు ధనికుడు అని అనుకోవద్దు. Thank you, Lord. Thank you, ప్రైజ్ ది లార్డ్. Jesus. హృదయములో గర్వము. Thank you, Lord. హృదయములో గర్వము ఉన్న వాళ్ళ గురించి వాడు ఒకడు వచ్చి, Talking నేను about ఇవన్నీ చేస్తున్నాను, Pride in heart. నువ్వు ధర్మశాస్త్రములు చెప్పినవన్నీ కూడా నేను చేస్తున్నాను, Thank you, నీ యొక్క రాజ్యములకు వెళ్ళాలంటే నేనేమి చేయాలి అంటే Lord. అప్పుడు చెప్తాడు, టేక్ అప్ ద క్రాస్, Yes. ఫాలో మీ. Follow me. Praise Thank the you, Lord. Jesus. సో ఈ లోకంలో నువ్వు మోసే సిలువ చాలా భారమైంది. గలతీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయానికి వెళదాము. Galatians chapter 5. Let's go into Galatians chapter 5. గలతీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనము. Galatians chapter 5 verse 1. ఈ స్వాతంత్ర్యం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు, కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమని కాడి క్రింద చిక్కుకొనకడి. చూడుడి, చాలండి. Stand fast మరలా therefore. దాస్యం అనే కాడి క్రింద, మరలా దాస్యము అనే కాడి క్రింద. Be not entangled again with the yoke of bondage. వన్స్ అపాన్ ఎ టైం, ఒకనొక సమయంలో ఆ యొక్క దాస్యం అనే కాడి క్రింద మనం ఉండేవాళ్ళము. ఒకనొక టైంలో Once upon a time you were యేసు entangled. ప్రభు తన యొక్క రక్తము కార్చి ఆయన సువార్త ద్వారా నేను తప్పించాడు. అలవాట్ల నుంచి, ఆచారం నుంచి, లోకము నుంచి నేను తప్పించి ఆయన వెంబడించే స్థితి ఆయన తీసుకొచ్చిన తర్వాత, Yes. సంఘాలన్నీ ఇలాగే ఉంటాయండి, పాస్టర్లు అందరూ ఇలాగే ఉంటానండి, ఎందుకు వచ్చిన బాధ, శుభ్రంగా మరి నా పాత ఆ స్థితికి వెళ్ళిపోతేనే మంచిది. ప్రస్తుతం Thank you, Lord. Thank ఏ you. కాడి మోస్తున్నావు నువ్వు? What are you carrying? ఎలాంటి Thank you, కాడి నువ్వు Jesus. మోస్తున్నావు? What type of yoke you are carrying? ప్రస్తుతం Thank you, ఇక్కడ Jesus. చెప్తున్నాడు ఏంటది? Hallelujah. మీరు స్థిరంగా నిలిచి, కాబట్టి Stand fast, మీరు therefore. స్థిరముగా నిలిచి మరలా దాస్యమనే కాడి ఒకనొక క్రింద. సమయంలో దాస్యమని కాడి క్రింద ఉన్నావు, Yes, Lord. విడిపించబడ్డావు ఆయన యొక్క కృప ద్వారా. By God's grace you are ఆయన out of the విడిపించాడు bondage. నిన్ను. God has released ఫ్రీగా us. ఉన్నావు. యు ఆర్ నాట్ అండర్ బాండేజ్. నువ్వు ఆ యొక్క దాస్యత్వంలో లేవు. ప్రతి శుక్రవారం వెళ్ళి రైల్వే పోలీస్ స్టేషన్ లో సంతకం పెట్టవలసిన పని లేదు. Yes, Lord, Father. ఆడ అండర్ అరెస్ట్ అయి ఉంటే ప్రతి శుక్రవారం, ప్రతి బుధవారం, మంగళవారం ఏదో డేట్ చెప్తారు, వాడు ఎక్కడికి వెళ్ళకూడదన్న ఉద్దేశంలో వాళ్ళు సంతకం పెట్టిస్తారు అక్కడ. Thank you, Lord. ప్రైజ్ ది Thank లార్డ్. you, అంతే అండి లాయర్లు. Yes, Lord. Father, we thank you. యు ఆర్ డెలివర్డ్. You are బాండేజ్ delivered. నుండి నువ్వు విడిపించబడ్డావు. Amen. You are delivered from the yoke of bondage. మరలా బాండేజ్ కిందకి ఎందుకు Don't వెళ్తావు? be entangled again. Thank you, Jesus. Hallelujah.
థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ ఆ యూ. బాండేజ్ కిందకి మరలా వెళ్ళకుండా మళ్ళీ ఆ ఉండాలంటే దాస్యతో మన కాడి కిందకు వెళ్ళదు. నువ్వు ఒక కాడి ఎత్తుకోవాలి. లార్డ్, యు హావ్ టు టేక్ అప్ అ యోక్. మత్తయి సువార్త 11వ అధ్యాయం Matthew 28 chapter 29. Matthew chapter 11 verse 25. Thank you Jesus. Thank you Lord. మాథ్యూ చాప్టర్ 11 వర్సెస్ 28 అండ్ 29. నేను సాత్వికుడను దీన మనసు గలవాడను, నేను సాత్వికుడను దీన మనసు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోనండి. దేవుని సన్నిధికి వెళ్ళి ఆయన కాడి ఎత్తుకొని Yes Lord. ఆయన దగ్గర నేర్చుకోవాలి. Thank you Lord. ఆయన కాడి తర్వాత నేను సాత్వికుడను దీన మనసు కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నేర్చుకున్నాడు, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి. చాలు, 29 చాలు. Thank you Lord. Thank you Jesus. సో ఆయన యొక్క కాడిని ఉన్నట్టయితే ఇంకా లోకం ఇంకో కాడి పెట్టలేదు. Take my yoke upon you. If you have ఇఫ్ యు ఆర్ God's ఫ్రీ, yoke, నీవు యేసు యొక్క కాడి నువ్వు లేవు, if you are not under the yoke of God, దేవుని యొక్క కాడి క్రింద నువ్వు లేకపోతే if you are not under the yoke of ప్రతి ఒక్కడు God, కాడి పెడతాడు నీ మీద. the world will keep its yoke on you. ప్రతి ఒక్కడు వాడు కాడి పెడతాడు. Everyone will put its yoke on you. Thank you Jesus. Hallelujah. Thank you Jesus. గతించిన కాలంలో మందు తాగేవాడు Thank you Lord. లైన్లో నిలబడతాడు, Thank you Lord. ఎవరు చూడట్లేదు కదా, హెల్మెట్ పెట్టుకొని మరి నిలబడతాడు మందు షాప్ దగ్గర, Lord, Father, we thank you. ఎవడు చూడట్లేదు కదా. Thank you Jesus. Thank you Lord. మందు కొట్టోడు కాడి పెట్టాడు, అటు నుండి వచ్చినప్పుడు ఇంకొక కాడ వస్తుంది, ఇంకొక కాడ వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. అదే దేవుని యొక్క భయము, వాక్యం అనే భయము, సహవాసం అనే భయము, పరిచర్య అనే భయము నీకు నీవుగా ఖాళీ లేకుండా చేసుకుంటే విశ్వాసం దర్శించాలి. పలానా వాళ్ళకి బాగాలేదు, ఎలిజబెత్ గారు బాగాలేదు, వెళ్ళి చూస్తే ప్రార్థన చేసి రావాలి. నిన్నటి దినం నేను సిస్టర్ జ్యోతికి చెప్దాం అనుకున్నాను. పాపం తను వెళ్ళడమే బస్సుల్లో వెళ్ళాలి, అది ఫ్రీ బస్సులో వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా వెళుతుంది ప్రభు, ఇవన్నీ ఆలోచించాను. పోన్లే ప్రభు, ఇంకా ఆ బిడ్డని ఏం పంపిస్తాను, ఎలిజబెత్ గారి దగ్గరికి వెళ్ళి ప్రేయర్ చేసి వెళ్ళమ్మా అని చెప్దాం అనుకున్నాను. ఆమె ఏ ఆటో మీదో లేదంటే ఏ బండి మీదో వచ్చిందనుకోండి, చెప్పుండేవాడిని. నీకు నీవుగా బిజీ అయితే Thank you Lord. వేరే పాపం అనే కాడి కిందకి నువ్వు వెళ్ళలేవు. Thank you అర్థమవుతుందండి? Jesus. Hallelujah. If you are busy with the Lord, you cannot go unto the yoke of bondage. నేను ప్రభులోకి వచ్చిన కొత్తలో మా యొక్క బిల్డర్ ఒక ఆయన నాకు టీవీ ప్రజెంట్ చేస్తానన్నాడు. Thank you, వద్దండి మీ టీవీ చూడడం, ఏమండి Thank you, మీకు Lord. ఖాళీ టైంలో మాకు ఖాళీ ఉండదండి. Thank you నిజంగా ఆ టైంలో మాకు ఖాళీ లేకుండా చేశారు కనుకనే Lord Father, we thank you. లోక కాడి కింద నుంచి మేము తప్పించబడ్డాం. Yes, we are delivered from the yoke of this world because God has made us very busy. Thank you Lord Jesus. ఇఫ్ యు ఆర్ ఫ్రీ, ఖాళీగా ఉన్నాం అనుకోండి, చాలా ఎండగా ఉంది, ఒక బీర్ తెచ్చుకుంటే బాగుండు కదా. Lord Father, we thank you. Thank you అనిపిస్తుందా? Jesus. Boys? Hallelujah. Thank you Lord. చాలా ఎండగా ఉంది. Thank you ఈవేళ Jesus. చాలా హై టెంపరేచర్ అంట, కానీ దెబ్బకి మబ్బు వచ్చింది. Thank ఈవేళ you మన Lord. భోజనాలు Thank you ఉన్నాయనేమో. Jesus. మరి Hallelujah. అందరినీ ప్రేమించి మరి నాని బాబు మరి ఈరోజు బర్త్డే అనమాట. గతించిన సంవత్సరములన్నీ కూడా ఆయన ప్రభు భద్రపరిచే నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టాడు కనుక ఆయన కోసం ప్రార్థన చేయండి. మరి ఆయన భోజనాలు ఏర్పాటు చేసాడు ఈరోజు. ఓకే, ఏదైనప్పటికీ క్లైమేట్ కోసం నేను వరి అయ్యాను. ప్రైజ్ ది లార్డ్. పైన ఎలాగ ఉంటుంది అనుకున్నాను. ఓకే, మరి పాపపు అనే కాడి, ప్రైజ్ ది లార్డ్, The yoke of bondage. ఎప్పుడైతే క్రీస్తు యొక్క కాడి నీ మీద ఉంటుందో, When you విరామం have the లేకుండా bondage ప్రేయర్ of- మీటింగ్స్ కి, Yes. When you have the visitings కి, bondage of Christ on ఎవరికి you, బాగోలేదు చూసొద్దాము, దేవుని బిడ్డల విషయంలో, దేవుని పని విషయంలో నీవు విరామము లేకుండా ఎప్పుడైతే ఉంటావో, you will be పాపమునకు, తప్పిపోయిన అలవాట్లకు, వదిలేసిన పాపములకు ప్రస్తుతం అవకాశం ఉండదు. Amen. Thank you Jesus. అర్థమవుతుందండి? సో నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను. మొట్టమొదటిగా I am meek. తన్ను తాను ఉపేక్షించుకున్న వ్యక్తి ఇద్దరు గురించి చెప్తాను. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు తన్ను తాను ఉపేక్షించుకున్నాడు. Yes Lord. అవునా కదా? Yes. Thank you Lord. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ జీసస్. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. Philippians chapter 2. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము Thank you Lord. 2, 5, 6, 7 తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు. ఆయనకు అధికారం ఉంది, స్టేటస్ ఉంది, Thank you Lord. Thank you అయినా Jesus. సరే దాన్ని పక్కన పెట్టాడు. Lord తండ్రితో Father. ఉండడానికి ఆయన ఇష్టపడలేదు, శ్రమ పడడానికి ఇష్టపడ్డాడు. Jesus చదవాలి has గబగబా. humbled himself. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరు కూడా కలిగి ఉండండి. ఆయన దేవుని స్వరూపము కలిగిన దేవుని వాడు స్వరూపము కలిగి ఉండి కూడా దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని దేవునితో సమానంగా ఉన్నాను,
అని అనుకోలేదు కానీ మనుషుల పోలికగా పుట్టాడు, దాసుని స్వరూపమును ధరించుకున్నాడు, తను తానే రిక్తినిగా చేసుకొనెను. తాను రిక్తినిగా చేసుకున్నాడు. He emptied himself. Yes, Lord, Father. Praise the Lord. He emptied himself. Yes, Lord. తను తానుగా రిక్తినిగా చేసుకున్నాడు. అలాగే రెండో వ్యక్తి మోషే. హెబ్రీ 11:24లో మోషే ఉన్నతమైన స్థితిని వదులుకున్నాడు. మోషే ఉన్నతమైన స్థితి, ఫరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుకోవడానికి దూరంగా వెళ్ళిపోయాడు. తను తాను 11:24. దయచేసి నేను నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు మీకు కూడా నోట్బుక్ పెన్ను కూడా తెచ్చుకోవాలి. ఓకే, మీకు కూడా నోట్బుక్ పెన్ను కూడా తెచ్చుకుంటే మీరు నోట్ చేసుకోవచ్చు, మరలా స్టడీ చేయొచ్చు. ఇక్కడ విన్నప్పుడు చాలా బాగుంటుంది వాక్యం. ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చెప్పారబ్బా, నువ్వెంత బుర్రబద్దలు కొట్టిన సరే గుర్తురాదు. ఎందుకంటే ఆకాశ పక్షులు ఉన్నాయి, తీసుకుని పోతాయి. ఆకాశ పక్షులు ఉన్నాయి, అవి ఎత్తుకుపోతాయి. మెట్టు దిగేటప్పటికెళ్ళి ఎత్తుకుపోతాయి. అబ్బా, వాక్యం చాలా బాగుందండి. ఏం చెప్పారంటావు గుర్తుండదు. కొంతమంది ఫోన్ చేసి అడుగుతుంటారు, ఈరోజు మెసేజ్ రిఫరెన్స్లు చెప్పండి అని. అన్ని వేళల్లో ఉంటాయి, ఉండకపోతాయి. కొన్ని సందర్భాల్లో వాక్యం రాసింది ఒకటి, కొన్ని ఎక్స్ట్రా వస్తూ ఉంటాయి మధ్యలో. అందు గురించి అవన్నీ కూడా రాకపోవచ్చు. నేర్చుకుందాం. ఓకే, నోట్ డౌన్. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అనుకున్నాడు మోషే. పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం ఎంచుకున్నాడు. దేవుని బిడ్డలతో శ్రమ పడడం గొప్ప భాగ్యం అనుకున్నాడు. అల్పకాలము పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలు. ఇదంతా కూడా మనకు తెలిసిందే. విశ్వాసులంగా ఏ విధంగా రిక్తునిగా చేసుకోగలం, ఇది ఇంపార్టెంట్ కదే. అదే కదా కావాలి చాలా మందికి. విశ్వాసులంగా యాజ్ ఎ బిలీవర్, విశ్వాసగా ప్రభుని అంగీకరించాను. సమస్తము నేను వదులుకున్నాను, మీసాలు తీసేశాను, తలకు రంగేయడం మానేశాను. ఏంటంటే ఇంకేంటి, సినిమాలు మానేశాను, తాగుడు మానేశాను. ఇంతకుముందు బాగా సిగరెట్లు తాగేవాడిని, మందు తాగేవాడిని, అన్నీ మానేశాను దేవుని కోసం. రిక్తునిగా చేసుకున్నావు. కానీ విశ్వాసిగా ఏ విధముగా రిక్తునిగా చేసుకోవాలి యాజ్ ఎ బిలీవర్? నెహెమియా 8:6 గబగబా చదవండి. నెహెమియా chapter 8 verse 6. How can you empty yourself as a believer? ఇంకొకళ్ళు కీర్తనలు 141:2 తీయండి. ఇంకొకళ్ళు నెహెమియా 8:6 చదవాలి. And Ezra blessed the Lord, the great God, and all the people answered, Amen, Amen, with lifting up their hands, and they bowed their heads, and worshipped the Lord with their faces on the ground. ఏ విధముగా వాళ్ళు చేతులు పైకెత్తారు, ఆమేన్ అన్నారు, నేలకు ముఖములు పంచుకొని ముఖము నేలకి ఆనించి యెహోవాకు నమస్కరించిరి. Thank you, Lord. విశ్వాసులంగా కీర్తన 141:2 చదవాలి. Psalms 141 verse 2. 141 verse 2. నా ప్రార్థన ధూపము వలెను, నేను చేతులు ఎత్తుట సాయంకాలం నైవేద్యం వలనను నీ దృష్టికి అంగీకారములగునుగాక. గబగబా చదివేస్తాను, తర్వాత ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. 1 తిమోతి 2:8. 1 తిమోతి chapter 2 verse 8. Thank you, Lord. Thank you, Jesus. 1 Timothy chapter 2 verse 8. ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలనని కోరుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. చేతులెత్తి ప్రార్థన చేయాలి, మోకరించి ప్రార్థన చేయాలి, ముఖము నేలకు ఆనించి ప్రార్థన చేయాలి. మరి మనము ప్రార్థన చేసినప్పుడు, ఆరాధన చేసినప్పుడు ఏ పొజిషన్లో ఉంటామో మీకు మీరే జడ్జి చేసుకోనండి. నేను ఎవరిని జడ్జ్ చేయడానికి లేదు. మీకు మీరే ప్రార్థనప్పుడు, ఆరాధనప్పుడు నేను ఏ స్థితిలో ఉంటున్నాను. మన పితరులు చెప్పాలంటే చాలా ఉన్నాయి. వాళ్ళు మోకరించారు, ముఖము తల క్రిందకి ఆంచారు, చేతులు పైకెత్తారు. వాళ్ళు మనకలాగా కుర్చీలో కూర్చొని కాలు మీద కాలు వేసుకుని కూర్చోలేదు.
దేవునికి దయను వాళ్ళు పొందారు. ఒక Yes, వ్యక్తి Lord. చెప్తాడు, Father, we thank మరి చూడండి మార్క్స్ వార్త 1:40 వచనము, Mark chapter 1 verse మార్క్ 40. చాప్టర్ 1 40, 41, 42 దేవుని యొక్క కార్యములు వాళ్ళు చూశారు. Thank you, Lord. They have seen the works of the Lord. Thank you, Jesus. ముందు ఉన్న వాళ్ళు చదవాలండి. ఒక కుష్ఠరోగి ఆయన ఒక వద్దకు వచ్చి, కుష్ఠరోగి ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, నీకు ఇష్టమైతే, నీకు ఇష్టమైతే, చూడండి దేవుని బ్రతిమాలుకునే విధానము. నీకు ఇష్టమైతే, చూస్తున్నారా? లార్డ్, నేను ఏమిటి అండర్లైన్ చేస్తున్నానంటే, మన పితరులు దేవుని ఎదుట ఏ విధంగా వాళ్ళకు వాళ్ళు బెగ్ చేశారు, అడుక్కున్నారు. yes Lord, if thou wilt, నీకు ఇష్టమైతే, begging before him. yeah Lord Father, మనం ఇక్కడికి వచ్చాము ఆయన ఎదుట అడుక్కోవడానికి వచ్చాము. beseeching him. మీరు ఎందుకు వచ్చారో నాకు తెలియదు, నేను మాత్రం నా దేవుని అడుక్కోవడానికి వస్తాను. Lord Father, we thank you, hallelujah, thank you నా Jesus. దేవుని అడుక్కోవడానికి వస్తాను. Lord యేసయ్యా నీకు వందనాలు. thank you నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా Lord, చేయగలవని Father, ఆయనతో yes, చెప్పి Lord. Thank you. ఆయనను వేడుకొనగా ఆయన ఆయన కనికరపడి చెయ్యి చాపి ఏం చేశాడు? కుష్ఠరోగి ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని జీరో అయిపోయాడు. ఆయన Lord, he emptied himself. యేసు ప్రభు జీరో అయిపోయాడు. Lord, వాడు మాట్లాడిన విధానము, Lord, the leper, నీకు ఇష్టమైతే, the way he asked the Lord, ఆయనను వేడుకొనగా ఆయన కనికరపడి చెయ్యి చాపి ఆయనను ముట్టి నాకిష్టమే, నాకిష్టమే నీవు శుద్ధుడవు కమ్మని వారితో నీవు శుద్ధుడవు కమ్మని చెప్పాడు. నాకిష్టమే. thank you Praise the Jesus, Lord. hallelujah. చూస్తున్నారు కదా, లూకా సువార్త 22:40 నుంచి. Luke chapter 22 verse 40 onwards. యేసయ్యా వందనములు, యేసయ్యా వందనములు, యేసయ్యా. Thank you Lord Father, thank you Jesus. 22:40 నుంచి. ఆ చోటు చేరి ఆ. ఆయన వారితో ఆ. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు ప్రార్థన చేయడానికి చెప్పి 39 నుంచి చూద్దాం. ఆయన బయలుదేరి వాడుకు చొప్పున ఒలీవ కొండకు వెళ్ళాడు. శిష్యులు కూడా ఆయన వెంట వెళ్ళారు. ఆ చోటు చేరి ఆయన వారితో మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు ప్రార్థన చేయండి. వారి యొద్ద నుండి రాతి వేత దూరం వెళ్ళి మోకాళ్ళుని కొంత తండ్రి, దూరం ఈ గిన్నె కొంత నా దూరం యొద్ద వెళ్ళాడు అనమాట. రాయి విసరగలిగినంత దూరం Thank you, వెళ్ళి, తండ్రి ఈ గిన్నె ఈ నా యొద్ద గిన్నె నా నుండి యొద్ద నుండి తొలగించుటకు తొలగించుటకు నీ నీ చిత్తమైతే చిత్తమైతే. తొలగించుము. Praise the Lord. చూడండి యేసు ప్రభు చేసే ప్రార్థన, Yes Lord. యేసు ప్రభు చేసే ప్రార్థన How Jesus has prayed. ఎంత హంబల్ గా The చేస్తున్నాడు. humble prayer. Thank you Jesus. Praise the Lord. Thank you Lord. ఆ. If it be the will. ఆయనను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించునుగా కానీ Not my will. ప్రార్థిస్తుంటే. Not my will, but let your will be done. థ్యాంక్ యూ Thank జీసస్. you Jesus. హల్లెలూయా. Thank you. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. Thank you, యేసయ్యా. Lord. ఫర్దర్ చదువు 45 వరకును. Thank you Jesus. నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు ఆ. నీ చిత్తమే సిద్ధించును గాక అని ప్రార్థించెను. Praise the Lord. అప్పుడు పరలోకము నుండి ఆ. ఒక దూత ఆయనకు కనబడి ఆ. ఆయనను బలపరిచెను. Praise the Lord. ఆయన వేదన పడి ఆ. మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆ. ఆయన చెమట ఆ. నేల పడుతున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయను. Praise the Lord. ఆయన ఆయన ప్రార్థన చేసే ప్రార్థన చాలించి లేచి ఆ. తన శిష్యుల యొద్దకు వచ్చి ఆ. వారు దుఃఖం చేత నిద్రించుట చూచి ఆ. మీరెందుకు నిద్రించుచున్నారు, ఆ. శోధనలో ప్రవేశించకుండానట్లు లేచి ప్రార్థన చేయుడని వారితో చెప్పాను. Praise the Lord. ఆయన చేశాడు, శిష్యులు చేయమన్నాడు. Amen. Thank you Lord. ఆయన చేశాడు, శిష్యులు చేయమన్నాడు. Thank you Lord. యేసు Father, ప్రభువులో ఉన్న thank you, గొప్పతనము, Jesus. ఆయన చేశాడు, ఆయన చేయమని చెప్పాడు. ఆయన ప్రేమించాడు, ప్రేమించమన్నాడు. Yes Lord. చెంప మీద కొడితే ఆయన రెండో చెంప చూపించాడు, మీరు కూడా అలా చేయండి అన్నాడు. Lord Father, we thank you. ప్రియమైన దేవుని సంగమా, దేవుని గురించి మనం తెలుసుకుంటున్నాము. వాక్యం గురించి అపోస్తల కార్యాలు 9వ అధ్యాయము 40 నుంచి. పేతురు అందరినీ వెలుపలకు పంపి మోకాళ్ళుని ప్రార్థన చేసి శవము వైపు తిరిగి, తబిత అనే అమ్మాయి అక్కడ చనిపోయిందనమాట. తబిత లెమ్మనగా ఆమె కన్నులు తెరచి పేతురును చూచి లేచి కూర్చుండను. అతడు ఆమెకు చెయ్యి ఇచ్చి లేవనెత్తి పరిశుద్ధులను విధవరాండ్రను పిలిచి ఆ. ఆమెను సజీవురాలనుగా వారికి అప్పగించెను. ఆ, ఇది యొప్పే అన్నంతటా తెలిసినప్పుడు అనేకులు ప్రభునందు విశ్వాసం ఉంచిరి. Praise the Lord. చూస్తున్నారా, యేసు ప్రభు ఏ విధంగా తను తాను రిక్తునిగా చేసుకున్నాడు, మోషే ఏ విధంగా తను తాను రిక్తునిగా చేసుకున్నాడు, How Moses emptied నూతన himself. నిబంధన సంఘములో నీవు నేను ఏ విధంగా రిక్తునిగా In the చేసుకున్నాడు. New Testament church, how far are we emptying ourselves? Thank you Jesus. Hallelujah. Thank you Jesus. దేవుని ఎదుట, దేవుని ఎదుట మనల్ని మనం తగ్గించుకోవాలి. Let us empty ourselves before the Lord. Thank మేక్ you Jesus. అవర్ సెల్ఫ్ జీరో. Thank you Lord. Let us మనకు empty మనంగా before the Lord. Thank దేవుని you. సన్నిధిలో ప్రస్తుతం అప్పుడు వస్తుంది ఏంటది? Thank you Lord. లెట్ హిమ్ Take up ఫాలో his మీ, టేక్ అప్ హిస్ Cross క్రాస్, and follow me. డినై హిమ్సెల్ఫ్. Thank you Jesus. ప్రైజ్ ది లార్డ్. తను తాను ఉపేక్షించుకొని 3, 4, 5 రెఫరెన్స్లు చూపించాను, 4 రెఫరెన్స్లు చూపించాను.
లెట్ హిమ్ డినే హిమ్సెల్ఫ్. మనం you, మనం Lord, Father. ఉపేక్షించుకోవడం గురించి మత్తయి, మార్క్, లూక్, అలాగే మరి మార్క్లోని ఇంకొకటి. సో ఏ విధముగా వాళ్ళకు వాళ్ళుగా రిక్తునిగా చేసుకున్నారు. ప్రైస్తలా దేవుని Thank you, సన్నిధి Lord, నీతో Father, we ఉండాలి. thank you. Let the presence of the Lord be with you. మరి Thank you, Jesus. ఆయన ఎక్కడ Hallelujah. ఉంటాడో అక్కడ నువ్వు కూడా ఉండాలి. Thank you, Lord. తండ్రి యొక్క హెచ్చింపు నీవు పొందాలి, ఘనత నువ్వు పొందాలి అంటే Father, we thank you. ఆయన వెంబడించే వాళ్ళగా ఉండాలి. Thank you, Jesus. యేసు ప్రభును కలిగి ఉండి కూడా యేసు యొక్క కాడి నువ్వు ఎత్తుకోకపోతే మాత్రము లోకము నీ మీద కాడి పెడుతుంది. Thank you, Lord, Father. We లోకము ఎలాంటి కాడి పెడుతుంది? thank you. దాస్యత్వమని. శరీరాశ, నేత్రాశ, Lord, Father, జీవపడము, thank ఇవన్నీ you, కూడా Jesus. లోకము నీ మీద కాడి పెడుతుంది. నువ్వు అప్పుడు బుర్ర తిప్పుకోలేవు. ప్రియమైన దేవుని సంగమా, లోకము నీ Lord, మీద కాడి Father, పెట్టక ముందు కానీ before the world యేసయ్య puts యొక్క కాడి something. ఎత్తుకుందాం. Thank you, Lord. వెంటనే మిమ్మల్ని అందరినీ కూడా Thank you, ప్రభు Lord, ఆశీర్వదించను. Father. Thank you, Jesus. ఓకే, Oh, గాడ్ బ్లెస్ Lord, యు. Father. Thank कुछ you, समझ में आया? Jesus. Thank you, Lord. ఓకేనా? Thank you, God bless Jesus. you. Hallelujah. You Let must us- be charged when you come to Vizag. Lord, Father, we thank जब you. वैजाग आएगा तो चार्ज, पूरा चार्ज होके जाने का है. Thank you, Lord. Yes, Lord Jesus. Thank you. Okay, God bless you. Hallelujah, 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 hallelujah. వందనములు యేసయ్యా, వందనములు యేసయ్యా, వందనములు యేసయ్యా. ప్రార్థన చేసుకుందాం. నాతో కూడా రావాలయ్యా, యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా, ఘనుడా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకోనే నా పెన్నిది, నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా, నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా, యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. సిస్టర్ ఎలిజబెత్, ప్రైజ్ ది లార్డ్. నీవు నాతో వస్తే దిగులు నాకుండదు, యేసయ్యా నీవు నాతో రావాలయ్యా. నీవు నాతో వస్తే దిగులు నాకుండదు, నీవే ఆజ్ఞాపిస్తే దిగులు నన్నంటడు. యేసయ్యా వందనాలు తండ్రి. నీవే ఆజ్ఞాపిస్తే దిగులు నన్నంటడు, నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా, నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా, నీవే కావాలయ్యా, నాతో యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. ఓకే, ప్రార్థన చేసుకుందాము. సిస్టర్ ఎలిజబెత్ గారు ప్రార్థన చేస్తారు. యేసయ్యా వందనములు యేసయ్యా. ప్లీజ్, గాడ్ బ్లెస్ యూ. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము నిరంతరము ఆయన రాకడ పర్యంతము మనందరికీ తోడై ఉండి నడిపించును కాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.